కళ్యాణ రామునికి కౌసల్యలాలి, కళ్యాణ రామునికి కౌసల్యలాలి, యదువంశ విభునికి యశోద లాలి, కరిరాజముఖునికి గిరితనయ లాలి, పరమాంశ భవునికి పరమాత్మ లాలి. ఈ పాట ప్రతి తల్లి కూడా తన ముద్దుల పిల్లల కోసం పుట్టినప్పటి నుంచి ఎదిగేదాకా ఏదో సందర్భంలో పాడుకుంటూనే ఉంటుంది. అలా నేను కూడా పాడుకున్నాను ఒక తల్లిని కాబట్టి. పదాలు తెలియని పెదాలకు మొదటి అక్షరమే అమ్మ. మరి తన చల్లని ఒడిలో మొదలైంది జన్మ. సృష్టికి మూలమే అమ్మ. మరి ఆ అమ్మలందరికీ కూడా ఈరోజు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మాతృదినోత్సవ హ్యాపీ మదర్స్ డే తెలియజేస్తూ, మదర్స్ డే స్పెషల్గా ఈనాటి మన కార్యక్రమానికి మన స్టూడియోకి విచ్చేశారు అమ్మ కళ్యాణి గారు. ముద్దల తనయులు కౌశిక్ అండ్ ఆదిత్య మనతో ఉన్నారు. మరి వాళ్ళ చిన్ననాటి అల్లరి, అలాగే వాళ్ళు ఇప్పటి వరకు చేస్తున్న అల్లరి, ఆ తల్లికి చిన్నప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు అలాగే ఉంటుందేమో మరి ఒక్కసారి తన మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే కౌశిక్ గారు నమస్తే. ఆదిత్య నమస్తే. ముందుగా మీకు హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ అనగానే ఫస్ట్ మీకు మీ అమ్మ గుర్తుకొస్తారు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా అమ్మ అనే పదానికి ఏం నిర్వచనం చెప్తారు మీరు? నిర్వచనం లేని పదమే అమ్మ. అమ్మకి చెప్పలేము నిర్వచనం. అన్నింట్లోనే అమ్మ ఉంటుంది. అమ్మకి సరిసాటి ఏదీ లేదు ఈ లోకంలో. ఎవరమ్మైనా వాళ్ళకి అమ్మ అంతే. ఓకే, సో కౌశిక్ గారు. అదే మా అమ్మ చెప్పినట్టుగా అంటే అదొక అనుభూతి, ఎమోషన్ ఫీలింగ్ అంటాం కదా, అది మాటల్లో చెప్పలేని అనుభూతి, వర్ణించలేము దాన్ని, పదాల్లో కూడా వర్ణించలేము. గొప్ప అనుభూతి అంటే లైఫ్ లాంగ్ ఒక మెమరీ ఉంటుంది మనకి. చిన్నప్పటి నుంచి అంటే ఒక పెద్ద అంటే ఆ ప్రయాణం ఉంటుంది కదా, అది ఎంత పెద్ద అయినా కూడా, ఎంత కొడుకు కూతురు ఎంత పెద్ద అయినా అమ్మకి వాళ్ళు చిన్నపిల్లలే, కొడుకు కూతురు కానీ. సో ఆ ఫీలింగ్ మాటలో చెప్పలేని ఒక అనుభూతి. స్వామి గారు అయితే మీరు మాట్లాడే ముందు ఒక పాటతో స్టార్ట్ చేయాలి, పాడాక అప్పుడు మాట్లాడుకుందాం. సరే, ఎలాగో స్వామి దీక్షలో ఆంజనేయ స్వామి దీక్షలో ఉన్నాను కాబట్టి స్వామి దీక్షలో ఉన్నారు. ఓకే, మా స్వామికి ఇష్టమైన స్వామి పాడుతూనే మొదలెడతాను. తప్పకుండా. దశరథ నందన రామ భజే, రఘుకుల చందన రామ భజే, దశరథ నందన రామ భజే, రామ భజే. ఒకటే మాట ఒకటే బాణం ఒకటే కథ కథ శ్రీరామాయణం, ఒకటే ధ్యాస ఒకటే గమ్యం ఒకటే సీతా కథాతిరమ్యం, ఒకటే సుగుణం రామగుణం ఒకటే సుగుణం రామగుణం, ఒకటే స్మరణం రామజపం, దశరథ నందన రామ భజే, రఘుకుల చందన రామ భజే, దశరథ నందన రామ భజే, రామ భజే. జై శ్రీరామ్. నా అదృష్టానికి భగవంతుడు ఈ పాట నా చేత రాయించి భాగ్యం నాకు కలిగింది. మీరే రాశారు ఈ పాట? నేను రాయగలిగి నేను కంపోజ్ చేయగలిగాను ఈ పాట. దట్స్ గ్రేట్. చాలా బాగుంది. అంకితం అయితే స్వామి వారికి. ఓకే, సో చెప్పండి అమ్మ గురించి. రెండే ముక్కలు, అమ్మ అమ్మే అంతే. ఇంకా అంటే వాల్మీకి రామాయణం గురించి చెప్తూ సముద్రానికి సాటి సముద్రమే, రామాయణానికి సాటి రామాయణమే అంటాడు. సో అలాగే అమ్మకి సాటి అమ్మే. అంతే.
ఈ ముగ్గురు కాంబినేషన్లో ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం చేశాను నేను మీతో. సో మళ్ళీ అదే. సో అంటే ఆ బంధం, ఆ లెగసీ అలా అలా కంటిన్యూ అవుతోంది. అలా చూస్తూ ముచ్చటగా ఉంది నాకు. అప్పుడు చేశాను అమ్మే. అదే సో అమ్మ. సో అమ్మాయి లేరు, 2 అబ్బాయిలే కదా. అవునమ్మా. ఎప్పుడైనా అలా అనిపిస్తూ ఉంటుందా? 2 అబ్బాయిలు అంటే జనరల్గా అబ్బాయిలు అంటే బాగా అల్లరి ఉంటుంది అసలు. అంత బాగా అల్లరి లేదు. అంటే ఎట్లా జరిగిందంటే వీళ్ళిద్దరికి వచ్చి ఒక 4.5 years గ్యాప్ ఉంది. అన్నయ్య చాలా మంచివాడు. అన్నయ్య కదా, అన్నయ్య బాగా చూసుకునేవాడు తమ్ముడిని. ఎప్పుడు కొట్టుకోవడం లేదు. 2 ఆడపిల్లలు ఉన్నా కొట్టుకుంటారు, 2 మగ పిల్లలు ఉన్నా కొట్టుకుంటారని జనరల్గా మన వాళ్ళు అంటూ ఉంటారు. కానీ భగవంతుడి దయ వల్ల మా పిల్లలు ఎప్పుడు కొట్టుకోలే, అప్పుడు కొట్టుకోలే, ఇప్పటికీ కొట్టుకోవాలి. అంటే అది భయంతోనా, లేదంటే మీ పెంపకం అలానా, లేదంటే జనరల్గా అలా వాళ్ళు పెరగడమే అలా పెరిగారు? వాళ్ళు అలా పెరగడమే అట్లా. అది ఇప్పుడు నేనేదో డిసిప్లిన్ చేసేస్తే వచ్చేది. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను చేయగలిగాను. అలా చెప్పడం అమ్మ సంస్కారం, కానీ పడ్డాయి బాగా. మీక అన్నయ్య కాకుండా వచ్చి మీకే వాడు పాప కృష్ణుడిలా కనిపించే రాముడు అండి, లక్ష్మణుడిలా కనిపించే హనుమంతుడు. సో చూడడం కలర్గా కనిపిస్తారు, కానీ మా అన్నయ్య చాలా సాత్వికుడే. నాకు బాగా గట్టిగా పడేవి. అన్నయ్య చిన్నప్పటి నుంచి చాలా రెస్పాన్సిబుల్గా ఉండేవాడు. సో దానివల్ల అన్నయ్య స్వామికి పడేవి కాదు. జాగ్రత్త పడేవాడు. నాకు బెల్ట్తో పడ్డాయి, చెప్పులతో పడ్డాయి, హవాయి చెప్పులతో మరకలు పడ్డాయి, వేళ్ళ మరకలు ఉండిపోయాయి. అంటే అవన్నీ ఏంటంటే చేయకూడని పనులు చేసినప్పుడు. ఇప్పుడు తెలియకుండా ఒకరికి చెప్పకుండా ఒక 1000 పెన్సిల్ ఉన్నా సరే ఒక 2 పెన్సిల్ తీసుకురాకూడదు అన్న సంస్కారం ఉండాలి కదా మనిషికి. అది తప్పింది అనుకోండి పడేది, చెప్పిన మాట వినకపోతే చెప్పు పడేది. కొట్టేవారైతే గట్టిగా. అంటే అప్పుడు అంత కొట్టబట్టి ఇప్పుడు ఈ మాత్రం ఉన్నాం. ఇది కొట్టడం అంటే ఖచ్చితంగా కొట్టరు కదండి. కొట్టడం అంటే అది చెప్పారుగా సందర్భం, అట్లాంటి విషయాలు వస్తాయి. ఆవిడకి మాత్రం ఆ ఫీలింగ్ ఉంది, కూతురు లేదన్న ఫీలింగ్ ఉంది. కొంతలో కొంత తీర్చగలిగే, కొంతలో కొంత కాదు, ఫుల్ తీరిపోయింది. ఇప్పుడు నాకు 2 మనవరాళ్ళు, ఒక మనవడు. మన 2 మనవడు, ఒక పెద్దవాడికి ఒక కొడుకు, చిన్నవాడికి 2 అమ్మాయిలు. సో వీళ్ళు 3 వచ్చాక నాకు అన్ని లోట్లు తీరిపోయింది. ఓకే. సో కౌశిక్ ఎలా ఉండేవాడు అసలు? ముఖ్యంగా ఫస్ట్ చైల్డ్ కాబట్టి జనరల్గా ప్యాంపరింగ్ ఉంటూ ఉంటుంది, ముద్దు ముచ్చట ఫ్యామిలీ అందరిలో కూడా. సో అంకుల్ తరపున కానీ, మీ తరపున కానీ, ఫ్యామిలీ మెంబర్స్ తరపున కానీ ఎలా ఉండింది? విషయం ఏమిటంటే మాది జాయింట్ ఫ్యామిలీ. సో కాబట్టి అసలు కింద దింపలే కౌశిక్ని. ఎప్పుడు వీడు పుట్టేదాకా వాడి కిందకి దిగలే, అందరూ ఎత్తుకోవడమే. మా వాళ్ళు 8 మంది అన్నదమ్ములు, ఒక్కరే ఆడపడుచు మాకు. అందరూ కూడా ఇంకా అప్పటికెవరికి పెళ్ళిళ్ళు, మా తర్వాత అతనికి ఒక్కరికే పెళ్ళి అయింది. ఇంకా ఇందులో మేము 2, 1, 2, 3కి పెళ్ళయింది. ఇక 4 నుంచి అందరూ చదువులు, ఉద్యోగాలు, ఆ ప్రహసనంలో ఉన్నారు. సో అందుకని అందరూ ఇంకా అసలు కౌశిక్ని నేను బయటికి తీసుకెళ్ళిన, అసలు మేము వెళ్ళడమే తక్కువ ఇంట్లోంచి బయటికి. అందులో అసలు తీసుకెళ్లాల్సిన పని ఏం లేదు. మేము ఒక సినిమాకి వెళ్ళాలంటే ఒక 25 టికెట్లు కట్ చేయాలి. అందుకని అలాంటివేం పెద్ద ప్రయత్నాలు చేసేవాళ్ళం కాదు. అప్పట్లో టీవీలు కూడా పెద్దగా లేవు. మా ఇంట్లో ఉండేది బ్లాక్ అండ్ వైట్ టీవీ, అందులో వచ్చిన సినిమా మాకు దూరదర్శన్ అప్పట్లో అట్లా. అందుకని కౌశిక్ అయితే ఆదిత్య పుట్టేదాకా కౌశిక్ని కింద దింపలే అసలు. అట్లా. ఓకే. సో ఎలా ఉంటారు ఇద్దరు కూడా? ఇప్పటికి ఎలా ఉన్నారు? ఇప్పటికీ అలానే ఉన్నారు. వెరీ వెరీ అఫెక్షనేట్గా. అది భగవంతుడి దయ. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పటికీ నేను సెల్ ఫోన్ కొన్నప్పుడు వాడిన సెల్ ఫోను అది అప్పటికి నాకు సంపాదన లేదు, మా స్వామికి సంపాదన ఉండేది. అప్పటికి హీ వాజ్ ఆల్రెడీ ఎర్నింగ్. సో అలా మొదలెట్టిన ఆనవాయితీ. నాకు సెల్ ఫోన్ వచ్చి వాళ్ళకి 22 ఏళ్ళు అయింది. ఇప్పటికి నా బిల్లు నాకు రాదు, ఎంతో తెలియదు, ఆయన కడుతుంటాడు. ఉదాహరణకి చుట్టికి పెద్ద కొడుకు కదమ్మా, కొన్ని బాధ్యతలు తీసుకుంటాడు ఆయన ఇప్పటికీ కూడా. అసలు తగ్గేదేలే. మీరు చెప్పిన అవసరం లేదు, ఆటోమేటిక్గా తన బాధ్యతలు తీసి. అసలు ఇప్పుడు కాదండి, చిన్నప్పటి నుంచి కౌశిక్ అంతే. ఒకవేళ పొరపాటు నన్ను మిస్ అవుతాడేమో, పక్కన స్వామి పక్కన ఇంకో ఆవిడ ఉంటారు కదా, మా వదిన స్వామి ఉంటారు కదా, ఆవిడ వదలనివ్వరు. చాలా అదృష్టం ఏంటంటే నాకు 2 కోడళ్ళు కూడా నాకు అమ్మాయిలు లేని లోటు లేకుండా చాలా హృదయానికి దగ్గరగా ఉంటారు. అదొక పెద్ద అదృష్టం. అంటే వాళ్ళని మెచ్చుకోవడానికి మెయిన్ కారణం అండి, ముఖ్యంగా మేమున్న ఫీల్డ్కి మీకు తెలిసి ఎంత అన్సర్టన్ ఫీల్డ్లో ఉంది. సో మా మిస్సెస్ కానీ, మా మరదలు కానీ, మా ఆవిడ ఈశ్వర్ కానీ, మా మరదల మానస కానీ
అకామిడేటివ్గా ఉంటారు ముఖ్యంగా. అంటే మా గురించి తెలిసి మోస్ట్ అన్సర్టన్ డైసీ ప్రొఫెషన్ అని తెలిసి కూడా అంటే నాకు ముఖ్యంగా వాళ్ళకన్నా మా అత్తగారు మామగారిని కానీ వాళ్ళ అత్తగారు మామగారిని కానీ నేను అభినందించాలనిపిస్తున్నాను, అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే అంటే వాళ్ళంతా పాజిటివ్గా ఆలోచించి అంటే సాధారణంగా ఈ రోజుల్లో మామూలుగానండి నేను మా ఫ్రెండ్స్ తమ్ముళ్ళని చెల్లెల్ని చూస్తున్నాను, పెళ్లి చూపులకు వస్తున్నారు కదా, డిమాండ్ ఉంటుంది ఆడపిల్లి వాళ్ళ తరఫు నుంచి మినిమం ఎంఎస్ అంటున్నారు. అంటే బీటెక్ అసలు నథింగ్ ఈ రోజుల్లో మనకి. అలాంటిది మామూలుగా నేను డిగ్రీ చదువుకుని వాడు ఇండస్ట్రీకి వచ్చి వాడు సిఎస్ పాస్ అయ్యి ఇంత చేసిన తర్వాత కూడా మమ్మల్ని నమ్మి ఇచ్చారు చూసారా, వాళ్ళని మెచ్చుకోవాలంటారు. అంటే నాకు అనిపిస్తుంది వాళ్ళని మెచ్చుకోవాలనిపిస్తుంది. యూజువల్గా పెళ్లి సంబంధాలు అనేటప్పటికీ సినిమా యాక్టర్ని చేసుకోవాలి అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆదిత్య వరకు అది ఉందండి, ఆ భయం ఉంది. కానీ నా వాస్తవ అభిప్రాయం చెప్తున్నాను స్వామి, ప్రపంచంలో ఎక్కడా లేని మెచ్యూరిటీ, ఎక్కడ రాని మెచ్యూరిటీ ఇక్కడ దొరుకుతుంది. ఇది అర్థం చేసుకోవాలి, అర్థం కాదు పట్టాను కానీ అర్థం చేసుకోగలగాలి. కానీ ఇక్కడ దొరికినంత మెచ్యూరిటీ, ఇక్కడ దొరికినంత వర్సిటాలిటీ, ఇక్కడ దొరికినంత సంస్కారం, ఇక్కడ దొరికినంత బిహేవియరల్ స్కిల్స్ ఎక్కడ దొరకవు. అలా దొరికేది అర్థం చేసుకోగలిగితే. కానీ నన్ను అడిగితే ఇలా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళని చేసుకోగలిగే ఆడవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ మెచ్యూరిటీ నెక్స్ట్ లెవెల్గా. ఎందుకంటే మా స్వామి మా ఆవిడ చేసుకున్నప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పారు, అది నేను లైఫ్లో మర్చిపోలేను. నాకు అప్పటికి 9 పెళ్లి చూపులు అయ్యాయి, 10వ పెళ్లి చూపులు అయిపోయింది. 10వ పెళ్లి ఇంకా అది అయిపోతే ఇంక మనం శ్రీ ఆంజనేయం అనుకున్నాను నేను. ఆ టైంలో ఇవి తగిలారు, ఇవి కలిశారు. సరే ఒక అద్భుతమైన మాట చెప్పాను. నేను అడిగా అంటే అప్పటికి నాకు కామన్గా ఏంటంటే, నాకనే కాదు స్వామి కూడా గతంలో అనుభవం ఉంది, సినిమా యాక్టర్ అనగానే అంటే మళ్ళీ సినిమాలు చేస్తారా అంటే మళ్ళీ మర్డర్ చేస్తారా అన్నట్టుగా చూసేవాళ్ళు కొంతమంది. సో అలాంటి తరుణంలో నన్ను మీరు ఎందుకు చేయట్లేదని అడిగారు ఆవిడ. అడిగినప్పుడు నేను రివర్స్లో ఇంకో క్వశ్చన్ అడిగా, కాదు స్వామి వారు ఒక సినిమా యాక్టర్ని చేస్తాం అనుకుంటున్నా, మీకేం ఇబ్బందిగా లేదా, తప్పుగా అనిపించట్లేదా? ఒక ఆవిడ అన్న మాట ఏంటంటే, ఏమంటే ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ని చేసుకోవాలన్నా, ఒక టీవీ యాక్ట్ చేసా అంటే మీడియాలో ఉండే వాళ్ళని చేసుకోవాలన్నా ఏంటి భయం? నాతో ఉంటాడా, నన్ను వదిలేసి వెళ్ళిపోతాడా, అంతే కదా మెయిన్ భయం. నేను బేసిక్లీ సాఫ్ట్వేర్ అండి, మా నాన్నగారు లాయరు, మా అమ్మగారు స్కూల్ టీచరు, మా తమ్ముడు స్టూడెంటు. మా నలుగురు సర్కిల్స్లోనూ పెళ్లి చేసుకున్న తర్వాత భర్తకి తెలియకుండా తప్పుడు పనులు చేసిన భార్య ఉంది, భార్యకి తెలియకుండా మోసం చేసిన భర్త ఉన్నాడు. వీళ్ళలో ఎవరో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాదండి. సో అది ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్, నాట్ ద ప్రొఫెషన్. సీరియస్లీ అని చెప్పిన తర్వాత మా వదిన స్వామి నాకు మాట చెప్తుండేవారు, ఒక అమ్మాయి అయితే కలిసిన తర్వాత ఒక గంట మోగుతుంది అని, అదే సినిమాలో చూపించినట్టు. నాకు 9 మంది దగ్గర మోగల, 7 దగ్గర బాగా గట్టిగా మోగింది గంట. సో తన మాటలకి తన వాక్యాలకి పడిపోయారనమాట. అంతే. నైస్, వెరీ గుడ్. కాకపోతే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ ఇండస్ట్రీనే కాదు, ఇప్పుడు ఓవరాల్గా ఎక్కడ చూసినా అలాగే ఉంది. ఎక్కడ లేదు స్వామి, ఇక్కడ ఓపెన్ కనిపిస్తుంది. అంటే మనకేంటంటే అనకూడదు కానివ్వండి, అంటే పబ్లిక్ మీద అనాలని కాదు కానివ్వండి, ఒక చిన్న లోకుభావం మనం అంటే వాళ్ళకి. అంటే బహుశా మన యాక్సెస్ మనం చాలా ఈజీ కదా, మన యాక్సెస్ మనం టీవీలో కనిపిస్తాం ఫ్రీ, 200 ఇస్తే సినిమాలో కనిపిస్తాం మనం. అంటే ఒక చిన్న లోకుభావం ఉంటుంది మనం అంటే. అదే వాళ్ళకి ఇదే కనుక వేరే ఇండస్ట్రీలో ఐటీలో జరుగుతుంది, బ్యాంకింగ్ సెక్టర్లో జరుగుతుంటుంది, పెద్ద పట్టించుకోరు. మన దగ్గర ఏంటంటే బ్లో అప్ చేస్తారు, వాడు చూడరా అంటే. ఇప్పటికీ కూడా మనం అమ్మ అన్నట్టు కొంచెం ఫ్యామిలీస్ గెట్ టుగెదర్స్ ఏంటి, మన ఉమ్మడి కుటుంబాలు ఏమిటి, అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ అన్నీ తెలుసుకుంటాం. అదొకటండి, తమ్ముడు చెప్పినట్టుగా మనకి ముఖ్యంగా కళాకారులు ఎస్పెషల్లీ యాక్టర్స్ అండి, మనం కాని దానిలో ఉంటాం. ఒక నెలకు ఒక 10 రోజులు 15 రోజులు వాడు సినిమా చేస్తాను, నేను సీరియల్ యాక్ట్ చేసిన, కౌశిక్ ఆదిత్య కాని క్యారెక్టర్లో వేరే క్యారెక్టర్ పర్ఫామ్ చేస్తాం. యూ లెర్న్ అ లాట్ అండి. అంటే నాది కాని ఎమోషన్ పండించి ఇంటికి వస్తా కదా నేను. అంటే ఒక 10-12 గంటల పాటు నేను కాని ఒక పాత్రలో ఉండి ఇంటికి వచ్చి మళ్ళీ నా పాత్రలోనే ఉంటా. అంటే యూ స్టార్ట్ లెర్నింగ్ అ లాట్, నెగిటివ్ పాజిటివ్ అని ఇన్ని నేర్చుకునే అవకాశం ఈ ఒకటి ప్లాట్ఫామ్. ఎగ్జాక్ట్లీ. పైగా ఇక్కడ మనం ఆర్డర్ చేయం, ఎవరిని ఇబ్బంది పెట్టం, నీతిగా నిజాయితీగా సంపాదిస్తాం మనం మీడియాలో, ఎస్పెషల్లీ మీడియాలో. ఇష్టం ఉంటే చేస్తాం, లేకపోతే మానేస్తాం, మిగతా వాటితో పోలిస్తే కంపారిటివ్గా. కరెక్ట్. సో అమ్మ, కౌశిక్ పుట్టిన తర్వాత ఆదిత్య పుట్టిన తర్వాత ఒక్కొక్క మెట్టు ఎదిగాక వీళ్ళలో కూడా మార్పులు వస్తుంటాయి అండ్ మీకు కూడా కొన్ని చేంజెస్ వస్తుంటాయి, బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. సో వీళ్ళ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వెంటనే మీ రియాక్షన్ ఏంటంటే, జనరల్గా పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వచ్చే కోడళ్ళని బట్టి ఉంటుంది, తల్లి మనసు బాధపడుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం సహజంగా కూడా, నా కొడుకు ఎక్కడ దూరం అయిపోతాడో అని. ఇవి మనం ప్రాక్టికల్గా మాట్లాడుకునే విషయం. సో అలాంటి ఫీలింగ్ ఏమైనా అనిపించింది అప్పుడు? ఒక్కసారి కూడా అనిపించలేదండి. యూ బిలీవ్ ఆర్ నాట్, నిజంగా సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే మా పెద్ద కోడలు అప్పుడు బాంబేలో ఉండేవాళ్ళు వాళ్ళు. సరే పెళ్ళైన తర్వాత ఒక్కనిద్దరే చేసి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయికి ఎప్పుడు నా మీద కంప్లైంట్స్ లేవు, నాకు ఎప్పుడు ఆ అమ్మాయి మీద. ఎందుకంటే నాకు ఆడపిల్లలు లేరు కదా, తనే ఫస్ట్ వచ్చింది, ఆడపిల్లగా మా ఇంట్లో అడుగు పెట్టింది తనే.
సో చాలా ఇదిగా ఎంత అండర్స్టాండింగ్గా బాగా అనమాట. నేను చెప్పేదాన్ని పొద్దున్నే నేను అప్పుడు కౌశిక్ ఈటీవీలో చాలా సీరియల్స్ చేస్తుండే. నేను 3:30, 4 o'clock లేచి వంట చేసేసి క్యారీ ఇచ్చేసేదాన్ని. సో ఆ ప్రహసనంలో పొద్దున్న చిన్నపిల్లలు ఇప్పటికి ఇస్తున్నారా? అవసరం అంటే ఇప్పటికీ తను ఎర్లీగా వెళ్ళిపోతలేదు అంటే వెళ్ళిపోతాడు, తీసుకెళ్తాడు. స్వామి కొంచెం ఫుడ్లో పర్టికులర్గా ఉంటారు, చాలా అంటే మసాలాలు అవి తినడు. చాలా క్యాలిక్యులేట్. సింగపూర్ వెళ్ళినా సౌత్ ఇండియన్ థాలీ తింటానండి. ప్రాబ్లం నాతో అదే. వెజ్ బిర్యానీ అంటే ఇష్టం లేదని కాదు, బేసిక్గా మసాలా అవి పెద్ద ఇష్టపడదు. మేము హోటల్కి వెళ్తే అందరం కలిసి మా వదిన గారు, నేను, మా ఆవిడ బాగా ఎక్స్పెరిమెంట్ చేస్తారు వీళ్ళు. మా అబ్బాయి మీరు ట్రై చేస్తారు బాగా. నేను చాలా ట్రై చేస్తాను. నేను అసలు ఇప్పటిదాకా నేను ఫస్ట్ ఏం చేస్తానంటే జీవితంలో ఇప్పటిదాకా వినని పేరు ఏదైతే ఉంటుందో ముందు దెమ్మంటాను, ఇది కొత్త ట్రై చేయాలి. ప్లస్ ఇంకోటి సేఫ్టీ ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న వాటిలో బెస్ట్ ఏది అని అనుకుంటా, బ్యాకప్ సేఫ్టీకి ఎందుకైనా మంచిది. అలా కొత్తగా తిన్న వంటకం ఏంటి ఈ మధ్యకాలంలో? ఈ మధ్యకాలంలో లోటస్ స్టెమ్ ఒకటి తిన్నాను సార్. నిన్నే అడిగాను అసలు లోటస్ స్టెమ్ ఎలా చేస్తారండి అని మా వారు. బాగుంటుందా? అక్కడ అయితే బాగానే ఉంది. ఒక రెస్టారెంట్లో తిన్నాను, పేరు చెప్పచ్చు, తత్వ అని ఒక రెస్టారెంట్లో చెప్పొచ్చు, దాని ఉంది. చాలా బాగుంది. అది ఎప్పుడు లేదు వినలా, ఫస్ట్ టైం లోటస్ స్టెమ్ ఎలాగా అంటారు ప్యూర్ వెజ్ ఫేర్ కదా. ప్యూర్ వెజ్. సో అక్కడే తిన్నాను ఫస్ట్ టైం, బాగుంది. ఓకే, నైస్. సో అమ్మ చేసిన వంటల్లో వాట్స్ యువర్ ఫేవరెట్? ఆఫ్ కోర్స్ అమ్మ చేసేది ఏదైనా బాగుంటుంది, అమృతంతో సమానం. కానీ జనరల్గా ఏది బాగుంటుంది? అంటే నాకు చిన్నప్పటి నుంచి బేసిక్గా కాంబినేషన్స్ ఇష్టం అండి. కంది పచ్చడి, కాకరకాయ పులుసు. ఏం పచ్చడి? కంది పచ్చడి, కాకరకాయ పులుసు స్పెషల్ అన్నమాట. కాకరకాయ పులుసులో బెల్లం ఉంటుంది. అలాగే వంకాయలో మామూలుగా అంటే నేను మామూలుగా మా ఫ్రెండ్స్ నడిపిస్తుంటాను నాన్ వెజ్ తినే వాళ్ళని. మరి మా అయితే మీరు ఏం తింటారా? చికెన్ 65, మటన్, గోంగూర మటన్ అంతేరా? నీకు వంకాయలో మీకు చాలా చెప్తాను రా. వంకాయ కొత్తిమీర కారం, జీలకర్ర కారం, వంకాయ అల్లం కూర, వంకాయ మినపప్పు కారం, వంకాయ కాలిసిన పచ్చడి, గుత్తి వంకాయ అంటే ఇలా ఇన్ని రకాలు చేసుకోవచ్చు కదా. నాకు మా అమ్మ చేసే దాంట్లో బాగా ఇష్టం వంకాయ కొత్తిమీర కారం, కంది పచ్చడి, కాకరకాయ పులుసు. అలాగే పాఠోళి అని చేస్తుంది మా పాఠోళి, దాని కాంబినేషన్ ఉల్లిపాయ పులుసు. అంటే ఇలా కాంబినేషన్. అలాగే కందిపొడి తింటే క్యాప్సికమ్ తో చేస్తారు కదా. అలా కాదు, శనగపప్పు, పెసరపప్పు. దాంట్లో చిక్కుడుగా కూడా వేసుకోవచ్చు మనం. క్యాప్సికమ్ తో చేస్తా, చిక్కుడుకాయతో బాగుంటుంది. గోరుచిక్కుడుకాయ, శనగపప్పు, పెసరపప్పు, దాంతో పాటు దాని కాంబినేషన్ మళ్ళీ ఉల్లిపాయ పులుసు. అలాగే కందిపొడి తింటే చారు. ఎలా తినాలంటే కందిపొడి తిన్నాక కంచనగా అంటుకుపోతుంది ఆ గోకుడు, అది గోకి చారు పోసుకోవాలి. అది కాంబినేషన్. బాగుందండి, ట్రై చేయండి. అంటే ఇలాంటి కాంబినేషన్ ముఖ్యంగా అంటే చిన్నప్పటి నుంచి అంటే అది బాగా అలవాటు అన్నమాట ఈ కాంబినేషన్స్. ఇప్పటికీ ఫస్ట్ మా అమ్మ పొద్దున్నే ఫోన్ చేస్తుంది, రే ఇవాళ బంగాళదుంప ధనియా కూర, మేము చిట్టకాయ కూర అంటాం. అంటే వాడు మా నాన్నగారి తాతగారి పిన్ని గారు ఆవిడ రెసిపీ అది చిట్టకాయ. సో బంగాళదుంపల ధనియాల కూర అండి, బంగాళదుంపలతో ఉల్లిపాయలు, ధనియాలు. సో అది ఎప్పుడే అంటే అలాగే మామూలుగా మనకి ఉల్లిపాయలు, ములక్కాడ, ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయి. సాధారణంగా బయట ఎవరు తినరు, అంటే మన వాళ్ళకే తెలుస్తుంది మామూలుగా. చెప్పమని జనరల్ గా నేను చేస్తుంటాను, బట్ అదే చాలా మంది బయట మామూలుగా అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇవి తెలియదు. ఇన్ని రకాలు చేసుకోవచ్చు, ఇన్ని రకాల వంటకాలు ఉంటాయి మనకి. మా మామగారు మేము ఇంట్లో మా ఫ్యామిలీ మేము ఒక 18 మంది ఉండేవాళ్ళం అండి. మినిమం 3 to 4 people మాకు గెస్ట్లు ఎవ్రీ డే, ప్రతిరోజు. అంటే ఒక 20-22 మంది ఉండేవాళ్ళం పూటకి. ఎవ్వరికి కూడా ఏ పదార్థం అయిపోకూడదు, అన్ని పదార్థాలు అందరికీ చివరి వరకు ఉండాల్సిందే అన్న లెక్కలో తీసుకొచ్చేవారు మా మామగారు. నా దృష్టిలో ఈ ప్రపంచం మొత్తం మీద మా నాన్నగారు కూడా కాదు, మా మామగారు ఒక్క మొగాడు. సూపర్, నిజంగా. నేను 12 సంవత్సరాలు ఉన్నానండి అత్తారింట్లో. తర్వాత మేము మెడ్రాస్కి వెళ్ళిపోయాను, ట్రాన్స్ఫర్ అయిపోయి. ఈయన రిజర్వ్ బ్యాంక్లో ఉద్యోగం చేసేవారు. సో ఆ 12 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నేను ఒక వేరే అంటే గ్యాస్ స్టవ్ కాకుండా వేరే ఇది ఇంతమందికి కావాలి కదా. మాకు 13 రోజులు వచ్చే సిలిండరు. అప్పట్లో ఒకటే సిలిండర్ ఇచ్చారు, రెండో సిలిండర్ లేదు. సో 13th ఈవినింగ్ 4 o'clock సిలిండర్ మళ్ళీ వచ్చేస్తుంది ఇంటికి. 13వ రోజు సాయంత్రం 4 గంటలకి సిలిండర్ వస్తుంది. ఈ లోపు నువ్వు వాడేసుకో అమ్మా, ఏం చేసుకుంటావు. వెరీ ఆర్గనైజ్డ్ అంటే మా తాతగారు. సో ఇది ఆర్గనైజింగ్ అనేది తాతగారిది మీ ఇద్దరికి నేను నేర్చుకున్నానండి. కొంచెం ఒక ఆయన చేసిన దాంట్లో ఒక 20-30% దాకా వీడికి వచ్చింది. అంటే ఆయన బాగా నాకు చెప్పిన విషయం అండి బాగా గుర్తుండి, నా డిగ్రీ అయిపోయి నాకు ఇంకా పెళ్లి కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు నా పెళ్లి టైం కూడా ఆయన. సో ఆయన నాకు చెప్పింది ఏంటంటే, ఎప్పుడైనా
ఒరే పెళ్లి చేసుకుంటావు రేపు, నువ్వు పెద్ద అయ్యో పెళ్లి చేసుకుంటావు కదా, భార్య ఇంటికి వస్తుంది నీకు, ఎప్పుడైనా సరే నీకు చెప్పాలనిపిస్తే వెన్ ఎవర్ టాక్ కన్ఫ్రంట్ యువర్ వైఫ్, డూ ఇట్ ఇన్ ద బెడ్రూమ్, నాట్ అవుట్ సైడ్. ఎనీథింగ్ వాట్ ఎవర్. ఇప్పుడు మా అమ్మాయిని అడిగింది అనుకోండి, అంటే మేమిద్దరం నిర్ణయం తీసుకొని చెప్పాల్సిన విషయం ఏదైనా ఉన్నా లోపలికి వెళ్ళి మాట్లాడి చెప్పు, డిసైడ్ చేసుకోండి. ఇదే మాట నాకు మా ఆవిడ చెప్పింది పెళ్ళిన తర్వాత. అలా అంటే నాకు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే మా తాతగారు నాకు చెప్పారండి, అంటే ఎప్పుడైనా సరే 10 మంది, మన ఇంట్లో 10 మంది ఉంటాం కదా, 10 మంది ముందు భార్యతో డిస్కస్ చేయి. నీకు ఏమున్నా సరే, అది మంచి వచ్చాడో వాట్ ఎవర్ ఇట్ ఇస్, గో ఇన్సైడ్, డిస్కస్, కమ్ అవుట్ ద డెసిషన్. మేము ఎప్పటికీ ఏడిపిస్తుంటాం మిస్సమ్మ సినిమా చూస్తుంటే, మీరు పాత మిస్సమ్మ, దాంట్లో రామారావు సావిత్రి గారు వాళ్ళిద్దరు కూడా గొడవ అయినప్పుడు బయటకు వచ్చి పక్కకొచ్చి మాటకి లోపలికి వెళ్తారు. మా అన్నయ్య వదిన లోపలికి మాట్లాడుతున్నారు. మా ఆవిడకి చెప్తుంది నాకు, మన ఇద్దరు ఏమన్నా సరే లోపలికి వెళ్దామండి అంటే, అప్పుడు అక్కడ కోరిలేట్ అయ్యాను నేను. ఓహో, మా తాతగారు ఇదే మాట చెప్పారు కదా. అండ్ ఈజ్ సో వండర్ఫుల్ హస్బెండ్ అండ్ వండర్ఫుల్ ఫాదర్ అండి ఆయన, మా తాతగారు. అండ్ ఎలా అంటే ఈజ్ వెరీ క్లియర్ అండ్ వండర్ఫుల్ ఫాదర్ ఇన్ లా. ఆఫ్ కోర్స్, నో డౌట్ అండి, నో డౌట్. అంటే ఎలా అంటే ఆయన ఎంత క్లియర్ అంటే అండి, నేను నిజంగా మా అమ్మ చెప్పినట్టుగా అలాంటి ఒక మగాడిని చూడలేదండి. అంటే మీకు ఇవాళ ఈ కూరలు ఇన్ని రోజులు వస్తాయంటే కరెక్ట్గా ఆ రోజుకి అయిపోయే లోపు వచ్చేస్తుంది మళ్ళీ దాని. అప్పట్లో ఫ్రిడ్జ్ లేదు, ఫ్రిడ్జ్ లేవు అప్పటికి ఇంకా. సో మేమేంటంటే జంగిళ్ళు పెట్టుకుని దానికంతా మెయింటెన్స్ మా అత్తగారిని చెప్పుకోవాలి. నేను ఇంత బాగా వంట చేస్తానని మా పిల్లలు మెచ్చుకుంటున్నారు అంటే దానికి కారణం మా అత్తగారు. ఆ జంగిళ్ళల్లో ఆ గోనుగుడ్లు వేసి వాటిల్లో కూర ఎంత ఫ్రెష్గా ఉండేవంటే, ఇవాళ అయితే 2 డేస్కి ఇవాళ ఆకుకూరలు తెస్తే రేపు కాయగూరలు తెచ్చేవారు. ఆల్టర్నేట్ అంటే అంత డిసిప్లిన్గా మెయింటైన్ అయ్యేది ఇంట్లో. ఒక కొత్తిమీరకు కూడా, కరివేపాకు కూడా పక్క గుమ్మానికి వెళ్ళి మేము ఎప్పుడు ఎరగం. ఆయన ఒక్క మగాడు మాత్రమే కాదండి, లెక్క మగాడు కూడా, 10 మందిని కన్నా ఉక్కు మగాడు కూడా. ఓకే, కరెక్టే. సో ఇందాక నువ్వు వంకాయ గురించి మాట్లాడుకున్నావు, ఆ వంకాయ పాట పాడొచ్చు కదా. తెలుగు భాషలో నాకు నచ్చిన వన్ అండ్ లిఖాయ్. ఇష్టం ఉండదా? అట్లా ఇష్టం ఉండదబ్బా. అదే మరి అందరూ ఇష్టపడేది అది. రారాజే కదా వంకాయ. ఇద్దరు బిడ్డలకే ఇంత భేదాభిప్రాయాలు ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అప్పుడు మరి వంకాయ చేస్తే అది వాడికి బంగాళదుంప ఉంటుంది, వాడికి బంగాళదుంప బీరకాయ ఆల్టర్నేటివ్ మాక్సిమం బంగాళదుంప. ఈ గొడవలు అయితే ఉన్నాయి. అయితే అందులో గొడవ లేదు అసలు. నాకు అది చెప్పక్కర్లేదు కదా. పెద్దవాడు భోజనానికి వస్తున్నాడు ఇవాళ చేయాలి అంటే వంకాయ కంపల్సరీ. ఇప్పుడు ఓకే, అప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా తినరు వంకాయ, అందుకనే నాకు తిండివాడు, అంతకు మించి ఏం లేదు. అంతే, చిన్నప్పటి నుంచి బాగుంటుంది కదా గుత్తొంకాయ అవన్నీ. అప్పుడప్పుడు నేనే బలవంతం చేసి వేస్తూ ఉంటాను. మా ఆవిడ ఒకసారి బలవంతం చేసి తుత్తి వంకాయ గుత్తి వంకాయ మాత్రం పెట్టింది. పిండి మాత్రం పిండి తింటాడు, వంకాయ మళ్ళీ మరి తిండు. అవతల వాళ్ళు అంటున్నప్పుడు ధర్మం కాదు కదా అని చెప్పి. మరి తాతగారికి ఆయన చాలా ఇష్టం. ఇందాక మాట్లాడిన తాతగారు ఆయన ఆర్థికం అప్పుడు తినడానికి కావాలి, ఆయన మీద గౌరవంతో తినాలి. అలా కొన్ని సందర్భాల్లో. వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్ జనరల్? మీ ఇష్టం ఏంటి? నాకు బాగా, తనకైతే ఇష్టమైన చెప్పారు కదా. నాకు ఇందాక చెప్పిన చిట్టకాయ కూడా చాలా ఇష్టం, అద్భుతంగా చేస్తారు. బంగాళదుంప బేస్ అవుతారండి. బంగాళదుంపలు మీరు ఏమి ఇచ్చినా అది. తర్వాత ఆనపకాయ పాలతో పాలకూర ఇష్టం. ఆనపకాయ పాలకూర కూర బాగుంటుంది. పాఠోలి చాలా ఇష్టం. బేసిక్ గా మీకు ఫుడ్ షో అయిపోతుంది. మనం పొద్దున్న లేస్తే మన అమ్మతో కానీ లేదంటే మన వైఫ్తో, మీ వైఫ్తో కానీ ఇంట్లో పిల్లలతో కానీ ఏం డిస్కషన్స్ ఉంటాయి? కొత్తగా మాట్లాడుకునేది ఏం ఉండదు, మన ఇంట్లో జరిగే విషయాలే. ఎంత చేసినా ఏం చేసినా అల్టిమేట్గా దీనికోసమే చేస్తాం, అంతే కదా. ఇంకొకటి మా తాతగారి గురించి మాట్లాడడం కానీ ఆయన నాకు ప్రత్యేకంగా ఆయన స్వామికి ఎలాగైతే చెప్పారు, నాకు బాగా నేర్పించిన ఒక అంశం ఏమిటంటే అన్నం పడేయకూడదు. ఇప్పుడు మేము ఇప్పటికి తిన్నా, ఇప్పుడు నేను దీక్షలో అరిటాకులో తిన్నా సరే మెతుకు బయట పడకూడదు, ఆకులో మెతుకు ఉండకూడదు. సో మనకి ఎంత కావాలో అంతే తినాలి, ఒక రవ్వ తక్కువ తింటాం. ఇప్పుడు మన సిస్టమ్స్ అంటే మనకు తెలియకొనుకొని మనం అనేస్తాం. కానీ ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ అంటే పీట మీద కూర్చొని తినమంటారు. ఎందుకంటే మనం డైనింగ్ టైం మీద కూర్చొని తింటే మనకి పొట్టకి మనకి వెళ్తూనే ఉంటుంది. ఎప్పుడైతే కింద పేట కిందకి వంగి తింటామో మనకి త్వరగా ఫీల్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. సో వీ ఈట్ ఓన్లీ 75% ఆఫ్ ది అపిటైట్. అలాంటివి ఉంటాయి. సో అలా కూడా సరే ఎంత తినగలవో అంతే వేసుకోవాలి కంచంలో, పదార్థం వేస్ట్ చేయకూడదు. అది ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. దీనికోసమే వచ్చాం మనం హైదరాబాద్, ఎందుకు వచ్చాం మనం దీనికోసం అనేవారు. అన్నం కోసం వచ్చాం కదా. కరెక్టే. సో స్వామి, ఒక మంచి పాటతో మళ్ళీ మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఓకే, అంటే పాట పాడతా మంచి ఒక తర్వాత సంగతి. ఎలా బాగుంటుందిలే, మీరు రాసిన పాటలుగా. నేను రాసింది ఇది కూడా నేను ట్యూన్ చేసుకున్న పాటే. నేను రాసుకున్న వాటిలో నాకు చాలా ఇష్టమైన పాటలు ఏదో ఒకటి. అంతో ఇంతో ఎంతో వింతగా ఉందే పిల్ల, నన్ను చూసి చేసావే నా గుండె గుల్లా, అసల్ల ఊసుల్లో ఊపావే ఊయల్లా, ఓసారి రావే ఇలా
నిన్నే చూసి చూసి మనసారా నా కళ్ళ కన్నులు కట్టి వేసి కన్నానే ఓ కల్లా మిన్నున వెన్నెల కాచే నా కన్నే జాబిల్లా పోరా పొమ్మంటే ఎల్లా చిలిపిక పలికే చిరుగాలులు సంగీతమా చిలకలు తెలిపే నీ భావ సంకేతమా అలకలు చిలికే ఓ సత్యభామ నాలోని ప్రేమ అవునన్నా కాదన్నా మౌనం కాదమ్మా అంతో ఇంతో ఎంతో వింతగా ఉందే పిల్ల నన్ను చూసి చేసావే నా గుండె గుల్ల ఆసెల్లా ఉసుల్లో పేవే ఓ ఎల్లా ఓసారి రావే ఇల్లా నిన్నే చూసి చూసి మనసారా నా కళ్ళ కన్నులు కట్టి వేసి కన్నానే ఓ కల్లా మిన్నున వెన్నెల కాచే నా కన్నే జాబిల్ల పోరా పొమ్మంటే ఎల్లా ఉరుకులు పరుగులు తీసే ఉడుకుల వయసే నీది సొగసుల సరసున తేలే మదనుని మనసే నాది ఇంతటి అందం ఉంటే చింతే నీదవకుండా పిల్ల ఎల్లా ఉంటాది లోకమునెక్కడలేని లావణ్యమే నీది గోకుల గోపికలోని సౌందర్యమే నీది నిన్నే కన్నా గనక నీకే బానిసనవక నాకు వేరే దారేది కన్నులు కలుపగరావా కమ్మని కబురులు తేవా నాలో సగమైపోవా పాల సంద్రాన తేలే అందాల నావా అంతో ఇంతో ఎంతో వింతగా ఉందే పిల్ల నన్ను చూసి చేసావే నా గుండె గుల్ల ఆసెల్లో ఉసుల్లో పేవే ఎల్లా ఓసారి రావే ఇలా ఈ పాట వింటే మీకు ఎవరైనా గుర్తొచ్చారా? ఎవరైనా గుర్తు అంటే ఐ మీన్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ వంశీ గారు వంశీ గారి పాటలే అవును స్టైల్ వంశీ గారే ఫిక్స్డ్ ఇళయరాజా గారు రాజగారు రాజప్రసాద్ గారి సినిమాలు ఉంటాయి కదా, సో ఆయన స్టైల్ ఆఫ్ మ్యూజిక్ చాలా ఇష్టం స్వామి. మరి ఆ స్టాంప్ అప్పటి నుండే కదా అది పాతుకుపోయింది. ఓకే ఆయన సో వై డోంట్ యు ట్రై అంటే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కి వినిపించొచ్చుగా రెగ్యులర్ ఎన్ని పాటలు రాస్తున్నప్పుడు పించాడా పించాడు కానీ వాళ్ళు కలవాలిగా వస్తాయి లేండి తప్పకుండా టైం రావాలిగా. అవును దేనికైనా ఓకే సో ఇప్పుడు మీ పెళ్ళిళ్ళు అయ్యాయి నెక్స్ట్ మీ బాధ్యతలు అండ్ మీకు బేబీస్ పుట్టిన తర్వాత వాట్స్ యువర్ ఫీలింగ్ లైక్ అమ్మ ఇంత కష్టపడేదా ఆ టైంలో అని ఎప్పుడన్నా అనిపించిందా? డెఫినెట్గా అండి. అంటే నాకు ఒక కొడుకు, అబ్బాయి పేరు శార్దుల్, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు. అంటే అంటే మామూలుగా అందరూ అంటారు కదా తండ్రి తల్లి అయితేనే మనకు ఆ విషయం తెలుసు. నిజంగా బాగా తెలిసింది నాకైతే. అంటే పెద్ద డిఫరెన్స్ లేదు కానీ బట్ ఆ బాధ్యత అవి అంటే అనిపించింది మా అమ్మ అని ఎంత కష్టపడ్డారు. అంటే ఎస్పెషల్లీ ఈ రోజుల్లో మనకి ఈ జనరేషన్లో అంటే ఏమన్నా మానిటరీ కానివ్వండి లేకపోతే పిల్లల్ని పెంచడం కానివ్వండి, అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగిపోయి భయం వేస్తుందండి. అంటే ఇప్పుడు అంటే నా అప్పుడు వాడప్పుడు ఏంటంటే అట్లీస్ట్ 80s ఏంటంటే ఇంత టెక్నాలజీ తెలియదు. నాకు సెల్ ఫోన్ తెలిసిందే డిగ్రీకి వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్ నేను వాడింది. సో పిల్లలు ఇప్పుడు ఈ కోవిడ్ పుణ్యం అని ఈ ల్యాప్టాప్లో క్లాసులని సో ఇప్పటికే ఒక కన్ను వేసి ఉంచుతారండి. లక్కీగా మా అబ్బాయి కూడా అంటే వాడి పిల్లలు కూడా మా అమ్మాయిలు కూడా వరేణ్య విధాత్రి మాట వింటారు చిన్నపిల్లలు పాపం. అంటే వాళ్ళకి ఏంటంటే ఆ భయం ఉండాలని నా భావం. మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ నన్ను కానీ వాడిని కానీ ఎప్పుడు భయంతో పెంచలేదండి. చెప్పేవాళ్ళు బాధ్యతగా. మీరు నమ్మరు, మేము ఆర్బీఐ మెడ్రాస్లో ఆర్బీఐ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం అండి. 64 ఫ్లాట్స్ అనమాట. ఎప్పుడైతే మాకు పరీక్షలు వస్తే ఒక్క మా ఫ్లాట్లోనే కేబుల్ ఉండేది. అప్పట్లో మన కేబుల్ టీవీ ఉండేది కదా, మిగతా అందరి తల్లిదండ్రులు తీసేసేవారు. ఎగ్జామ్స్ మా నాన్నగారు మాకు ఉండేది. మా నాన్నగారు ఒకటే చెప్పేవారు, చదువుకుంటే చదువుకోవాలి చూడాలి అంతే. సో మా పిల్లలందరూ మా ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చేవాళ్ళు చూడడానికి, సినిమాలు చూడడానికి. అంటే ఆ అప్రోచ్ పెరిగాం మేము. దట్ ఇస్ ఆ బ్రాట్ అప్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ గా. అలాగే మేము కూడా మా అబ్బాయితో అలాగే వాడు, మా అమ్మాయితో అలాగే వాడు అలాగే బిహేవ్ చేస్తాడు. కానీ టెక్నాలజీ ఒకటే కొంచెం భయం వేస్తుంది ఇప్పటికీ నాకు. అంటే ముఖ్యంగా పిల్లలు పెద్ద అవుతుంటే. ఈయన ఎప్పుడు కూడా ఒకటేనండి, అసలు ఎప్పుడు పిల్లల్ని కేకలేయడం కానీ నేనే అన్ని అవన్నీ నావే, అవన్నీ నా సెక్షన్స్ అవంతా. అంటే ఏం లే అంటే అంత కేకలేసే పరిస్థితిగా ఏం చేసేవాళ్ళు కాదు. ఏమన్నా చేస్తే మాత్రం పడిపోయేవి అంతే. లిటిల్ భయం ఉందా? ఆ స్పార్క్ అనేది ఉంటది కదా, అమ్మకి తెలిస్తే ఏమవుతుంది? భయం నాకుంది వాడికి ఉంది. అవునా? అసలు మాయాబజార్ సినిమాలో మాయా శశిర డైలాగ్ ఒకటి ఉంటుంది, అమ్మా అమ్మో అమ్మే. అదే చెప్తున్నా మా పిల్లలకి మా మనవరాళ్ళకి చెప్తూ ఉంటా, మీ నాన్న ఇలా చేస్తే ఈ పాటికి నేను ఇలా అంటే ఆగిపోయేవాడు, ఇట్లా అంటే అయిపోయేవాడు. వీడైనంత వాడైనా ఎవరింటికైనా వెళ్తాం కదా గెస్ట్లు ఫ్రెండ్స్ ఇళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏవో పెడతారు, చాక్లెట్లు ఇస్తారు, వెంటనే విప్పు తినేస్తుంటారు పిల్లలు అనేదాన్ని. అంతే అయిపోయేవాడు అసలు ఇద్దరు కూడా. నేనైతే మా తమ్ముడిని కొట్టే లోపు నేను అన్ని సర్దుకునేదాన్ని, అంటే అలర్ట్ అయిపోయేదాన్ని. నాకైతే మా అమ్మ కళ్ళతోనే ఇప్పటికీ ఇలా అంటే అంతే అయిపోవాల్సింది. అయిపోతారు వాళ్ళ. అందులో నా గొప్పతనం నేనేం ఫీల్ అవ్వట్లే. ఎందుకంటే నేను చెప్తే వాళ్ళు వినాలని ఒక బాధ్యతగా వాళ్ళు వింటున్నారు చూడండి. ఈ రోజుకి ఇంత పెద్ద అయినా కూడా ఇంత అమ్మ చెప్తే మనం వినాలి అనే పాయింట్ కొంచెం నాకు గర్వంగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న గమ్మత్తైన అద్భుతమైన విషయం ఏంటంటే, అమ్మ
పెంపకం ఎవరిదైనా సరే ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్, అమ్మ నాన్న. ఇక్కడ అమ్మ ఎప్పుడు కూడా డిసిప్లిన్తో ఉంటే నాన్న ఎప్పుడు ఫ్రీడమ్తో హ్యాండిల్ చేసేవారు. ఈ కాంబినేషన్ ఎలా ఉండేదంటే ఒక గాలిపట ఎగరేసి ఉండేది అనమాట. నాన్న వెళ్ళు 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 హ్యాపీ ఫ్రీడమ్ అనేవారు. కొంచెం దాటి వెళ్తాడు అమ్మ లాగుతుండేది వెనకాల నుంచి దా అని చెప్పి. సో అండ్ నాన్న చాలా కూల్ స్వామి, ఎక్స్ట్రీమ్లీ కూల్. అంటే ఒక స్థితప్రజ్ఞలో చెప్తాను చూసారా, నేను ఐ హ్యావ్ సీన్ హిమ్ ఇన్ డిఫరెంట్ ఎమోషన్స్ ఇన్ లైఫ్, కానీ వాటికి పెద్ద కదిలిపోకుండా టచ్ వుడ్ భగవంతుడా హీ స్టిల్ కీపింగ్ హెల్తీ జస్ట్ బికాస్ ఆఫ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బయట ఏం జరిగినా లోపల ఆయన చాలా హీస్ వెరీ చాలా గ్రేట్ క్వాలిటీ. ముఖ్యంగా పిల్లల కెరీర్లో కూడా ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ అయిపోయి నేను మెడిసిన్ 2 సీట్లు వచ్చాయి నాకు, ఇంజనీరింగ్ మెడిసిన్ 2 వచ్చాయి. కౌన్సిలింగ్కి వెళ్ళి మెడిసిన్ మెడ్రాస్ RMCకి చేరిపోదాం అనుకుంటే డబ్బులు పట్టుకుని ఫీజుకి కట్టడానికి వెళ్ళిపోయి అయిపోయాను. నాకేం తొందరగా ఈ ఫీల్డ్కి వచ్చేయాలి, MBBS 5 ఏళ్ళు వదిలేసాను. అది వదిలి వచ్చాక నాతో మా అమ్మ వారం మాట్లాడాల. మా అమ్మ బాధపడిపోయింది. అదే నేను పైగా మా అమ్మకి ఇష్టం నేను డాక్టర్ అవ్వాలని, ఓపిక ఎక్కువ. సో మా అమ్మకి నువ్వు డాక్టర్ అయితే బాగుంటుందని చాలా ఓపిక కదా నీకు, మంచి ప్రొఫెషన్ అవుతుంది. నాకు ఇంట్రెస్ట్, బయాలజీ సబ్జెక్ట్ ఇష్టం. పైగా సీట్ వచ్చింది RMCలో, సీట్ వచ్చింది చెన్నై RMCలో వచ్చింది. అంటే మా నాన్నగారి హ్యాండ్లింగ్ ఎలా ఉండదంటే కౌన్సిలింగ్కి వెళ్ళాము, పిలిచారు, మాడేసాం, అడ్మిషన్ డబ్బులు 25,000 ఎంత అప్పట్లో 98లో కట్టాలి. మా నాన్నగారు నేను బయట కాఫీ నుంచున్నాం, క్యాంటీన్ బయట నుంచున్నాం. మా నాన్నగారు అడిగారు ఎంట్రా చేస్తున్నావు అంటే, లేదన్నా నాకు ఎందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది, తొందరగా ఈ ఫీల్డ్కి వచ్చేయాలి కదా అన్న. మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం, డిగ్రీ చేసేస్తాను, ఆలోచించుకో. మా నాన్న కూడా చెప్తారు ఇప్పుడు, అరే ఆలోచించు, పొద్దున నేను చెప్పాను మేము బాధపడుతున్నా చేయకు, బాగా ఆలోచించు, టైం ఉంది, ఇంకా మనకి టైం ఉంది, నువ్వు ఆలోచించి నువ్వు చేరుతానంటే డబ్బులు కట్టేస్తా, చేరిపో. లేదనన్నా నేను చేరను, నేను తొందరగా డిగ్రీ చేసి తొందరగా ఇండస్ట్రీకి వస్తాను, నీ ఇష్టమే. ఎందుకంటే అల్టిమేట్గా మ్యూజిక్ నువ్వే ఫేస్ చేయాలి, ఇది నీ కెరీర్ నీ జీవితం అన్నాడు. డిసైడ్ చేసేసుకుని చేరలా. అమ్మ పాపం చాలా బాధపడింది ఇంటికి వచ్చిన తర్వాత. హైదరాబాద్ వచ్చి డిగ్రీ చేశాను ఇక్కడ. సో డిగ్రీ చేసి ఇండస్ట్రీకి వచ్చేసాను. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పిల్లలు అనే వాళ్ళని మనం పేరెంట్స్గా ప్రెషరైజ్ చేయకూడదు, వాళ్ళ ప్యాషన్ని ఫాలో అవ్వనివ్వాలి. కాదే అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఎంత ప్యాషన్ ఫాలో అయినా మా నాన్నగారు ఒకటే లాజిక్ అండి, బేసిక్ డిగ్రీ అంటూ ఉంటే ఇది కాకపోతే ప్లాన్ బి డిగ్రీ, ఇది కాకపోతే ఇంకోటి. సపోజ్ ఇక్కడ హిట్ అయితే హ్యాపీ, ఇక్కడ ఫెయిల్ అయ్యాం అనుకోండి, ప్లాన్ ఆప్షన్ పెట్టుకోవాలిగా ప్లాన్ బి. దానికోసం నాన్నగారు డిగ్రీ అయినా చేయరు, నువ్వు కనీసం డిగ్రీ చేయి, నీకు ఇష్టమైన ఇండస్ట్రీకి వెళ్ళు, అది చూస్ చేసుకున్నా. అలా అంటే ఇదే కనుక వేరే పేరెంట్స్ అయితే దానికి డెఫినెట్ గా వేరేగా ఉంటుంది ఈక్వేషన్. నువ్వు ఎందుకు ఇలా చేస్తావు, మీ అమ్మకి ఇష్టం కదా. చదువు ఎప్పుడునండి, ఇట్స్ నాట్ జస్ట్ మార్క్స్. వాట్ ఐ అండర్స్టాండ్, ఎడ్యుకేషన్ దాని యొక్క పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది అంటే నాలెడ్జ్. ఫస్ట్ నాలెడ్జ్తో పాటు విజ్డమ్తో పాటు కాన్ఫిడెన్స్. ఎనీ ఎడ్యుకేషన్, అది BA అవ్వచ్చు, లా అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏరోనాటిక్స్, ఏదైనా సరే, నాలెడ్జ్తో కూడుకున్న విజ్డమ్తో కూడుకున్న జడ్జ్మెంట్, దాని ఏమంటారు కాన్ఫిడెన్స్. ఇది అంటే చదువు మనకి ఏమిస్తుంది, మనం వర్క్ చేస్తే అని తర్వాత పక్కన పెడితే ముందు చదువుకోవడం వల్ల ఇవి డెవలప్ అవుతాయి. అందుకని మన వాళ్ళు ఇప్పటికీ, ఇందాక కూడా మాకు అదే డిస్కషన్, మేము వస్తూ కూడా కార్లో దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో బేసిక్ ఎడ్యుకేషన్ ఇస్ డెఫినెట్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ ఇంపార్టెంట్. ఇప్పుడు అసలు మొత్తం డిగ్రీస్ కంటే కూడా స్కిల్స్ చూస్తున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ మొన్న 1 lakh మెంబర్స్ తీసేసింది అంటే ఐ వాస్ షాక్డ్. అసలు ఎంత టూ మచ్, అంత చదువుకొని మనకి టు బి వెరీ ఫ్రాంక్, మనకు వచ్చే ఈ కోర్సుల కన్నా మనకి ఇంటర్నల్ స్ట్రెంగ్త్ డెవలప్ అయ్యే అవి చాలా చాలా అవసరం. అంటే నేను దీక్షలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను కాదు, సందర్భం వచ్చి కూడా చెప్తున్నాను. ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ ఎనీబడీ ఇన్ ఎనీ ఫీల్డ్. అవి మనం ఎలాగ ఆపలేం, బట్ అది తగిలినప్పుడు దెబ్బ తట్టుకునే శక్తి కావాలి మనిషికి, అది మనం బయటపడే ఆలోచన, ఆ ఆప్టిమిస్టిక్ మెంటాలిటీ రావాలి. మొన్న కూడా అండి ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. నాకు బాగా అంటే అది ఎంత స్ట్రెస్ అండి పిల్లలకి. అంటే అఫ్ కోర్స్ పాపం వాళ్ళ పేరెంట్స్ కర్మ వేరే విషయం, కానీ మీ బాబు ఏంటో ఫస్ట్ ఇయర్ అంటున్నాడు, వాడి చాయిస్ ఏంటి? ఇప్పుడు వాడు లా అంటున్నాడండి, హీ వాంట్స్ టు డూ లా. అంటే అల్టిమేట్ గా వాడు ఉద్దేశం ఐ విల్ డెఫినెట్లీ ఎంకరేజ్. అంటే వాడు నాకు చెప్పడం అయితే నేను డైరెక్షన్ చేస్తానని అంటున్నాడు. వాడు ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు, బ్లడ్ ఎక్కడ పోతుంది ఇంకా. ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడండి వాడే. షార్ట్ ఫిల్మ్ షూట్ మా అత్తగారిని మా వదిన గారిని పెట్టి నన్ను ఒక చిన్న రోల్ లో యాక్ట్ చేయించి వాడే కథ రాసుకుని ఒక 4 minute షార్ట్ ఫిల్మ్ తీసాడు. ఆ డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ కూడా మదర్స్ డేకి రిలీజ్ అవుతుంది, ఈ రోజు రిలీజ్ అవుతుంది అది మదర్స్ డే రోజు. అంటే వాడు ఏంటంటే వాడి ప్యాషన్, నేను ఎంత ఆశ్చర్యపోయానంటే నేను కానీ తమ్ముడు కానీ ఎప్పుడు మేము చెప్పలా. అంటే వాడికి బేసిక్ వాడి ఇంట్రెస్టే, వాడి సినిమాలు బాగా చూస్తాడు. నేను ఒకటే చెప్పేవాడికి, ఇందాక అదే నేను తమ్ముడు డిస్కస్ చేస్తున్నాం కార్లో. అంటే వాడిని ఇంటర్మీడియట్ అయ్యాక, వాడు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయాక లా చేయించాక
డైరెక్షన్ కోర్స్ పంపించాలా లేదా తమ్ముడు ఏమన్నాడంటే ముందే పంపిస్తే బెటర్ ఈ డిస్కషన్తో వచ్చాము ఇక్కడికి. అంటే వాడికి ఏంటంటే ఇంట్రెస్ట్ అండి బాగా, అంటే వాడికి ఆ చిన్న చిన్నవి నచ్చాయి, మైక్రో డీటెయిలింగ్ అనమాట. అంటే నాన్న మేకప్ ఇలా ఉండాలి కదా, షార్ట్ ఇలా పెడితే లెఫ్ట్ ఆఫ్ ద కెమెరా ఇన్ని అడుగుతున్నాడు వాడు. ఎంత క్యూరియాసిటీ, ఇంత ఇంక్విజిటివ్నెస్ ఉంది వాళ్ళు. సో నేను మా వాడే ఏం చెప్పామంటే డిగ్రీ చేయి, బట్ వాడికి లా మీద ఇంట్రెస్ట్ ఉందండి. సో ఇంటర్మీడియట్ ఎంఎస్సీ తీసుకున్నా, బాగా చదువు, లా చెయ్యి, ప్రెషర్ ఉండదు, లా చెయ్యి. లా చేసి నువ్వు క్యాంపస్ ఇంటర్వ్యూలో వస్తే ఓకే, లేదా నువ్వు లాయర్ అయిన తర్వాత ఒక 2 ఏళ్ళు ఉద్యోగం చెయ్యి, ఒక 1 year 2 years చెయ్యి, ప్రాక్టికల్గా చూడు. లేదు నాన్న నాకు ఇది సెట్ అవ్వదు అనిపిస్తే అప్పుడు ఎలాగో నాకు ఆప్షన్ ఉంది, డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తాను. కాదు నేను వాడికి చెప్పేది డైరెక్ట్గా నేను దిగిపోద్దు, ఫస్ట్ దాన్ని నేర్చుకో. దాంట్లో నీకు చాలా టెక్నికాలిటీస్ ఉంటాయి. ఒక ఫిల్మ్ స్కూల్లో నీ ఇష్టం, పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అంటే పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, లేదా న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అంటే అక్కడ కూడా అక్కడ చేపిస్తాను నేను. అది నేర్చుకుని అప్పుడు ఫుల్ ఫెడ్జ్గా రా అని చెప్పి. అది ఇవాళ వాడికి వచ్చింది కాదమ్మా, అది మా తాతల నాటి నుంచి ఉంది. మా ముత్తాత గారు వాళ్ళు కూడా చేసేవారు, నాటకాలు వేసేవారట. మా మామగారు చాలా బాగా పద్యాలు పాడేవారు. నాకు తెలిసి వీళ్ళ నాన్నగారు ఒక 100 నాటకాలు 100 పైనే. రవీంద్ర భారతి ఏ స్విచ్ చేస్తే ఏ లైట్ వెలుగుతుందో దగ్గర నుంచి తెలుసు ఆయనకి. అన్ని నాటకాలు ఆయనే సార్. ఎక్కడికి పోతుంది అల్టిమేట్గా ఇప్పుడు వీడి పెద్ద కూతురు బేసల్ వుడ్స్ అని చెప్పి అందులో సమ్మర్ క్యాంప్కి వెళ్తుంది. బేసిక్గా మాకు అది ఎందుకంటే ఎంచుకుంటాం, భగవద్గీత శ్లోకాలు ఇస్కాన్ వాళ్ళది, సో వాళ్ళు నేర్పిస్తారని నేను అని చెప్పాను. ఏంటి ఇప్పుడు ఆవిడ క్యారెక్టర్ చేస్తోందిట, రామాయణం వేయిస్తున్నట పిల్లలందరితో స్కిట్. నిన్నొచ్చి నేను కౌసల్య చేయాలనుకుంటున్నాను అంది. ఇవాళ పొద్దున్న బయలుదేరుతూ అంటుంది, కౌసల్యకి ఎక్కువ డైలాగులు లేవు బామ్మ, నేను సీత తీసుకుందాం అనుకుంటున్నాను, మేడంకి చెప్తాను సీత రావాలి. దానికి మా అమ్మాయికి ఎంత ఇష్టం అంటేనండి, నేను ఒక సీరియల్ చేస్తా కుంకుమ పువ్వు అని, మొన్న అయిపోయింది, కంప్లీట్ 10 ఏళ్ళు వచ్చిందండి. అది చిన్నప్పటి నుంచి చూస్తూ మా అమ్మతో కూర్చొని చూస్తూ ఉంటుంది హాట్స్టార్లో. అది ఎప్పుడు వచ్చినా పెద్దన్న అది ఏమవుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ వీక్ కలుస్తారా, అంజలి బంటి కలుస్తారంటే అంటే ఆ ఏజ్కి అంత క్యూరియాసిటీ, అంటే తనకు ఆ ఇంట్రెస్ట్. మా అబ్బాయికి అంటే మా అమ్మాయికి ఎలాగో మా అబ్బాయికి అలాగే వాడికి ఆ ఇంట్రెస్ట్. సినిమాకి వెళ్తాం మేము మామూలుగా, ఎప్పుడైనా ఫ్యామిలీ సినిమాకి వెళ్ళినా ఈ షార్ట్ ఏందో పైనుంచి పెట్టారు, అది కెమెరా వైడ్ యాంగిల్ ఎందుకుంది, నాకు అప్పుడే కొట్టింది. మామూలుగా చూడట్లేదు సినిమా అప్రోచ్, టెక్నికల్ గా చూస్తున్నాడు. అదే చిన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ నా స్టాంపే అన్నట్టు అది. ఓకే, సో అది సంపాదించిన తర్వాత అమ్మకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? అంటే అలా ఏమైనా ఉందా, ఆ మెమరీస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయో నాకు తెలిసి ఫస్ట్ నేను ఇచ్చింది చీర అనుకుంటా, పట్టు చీర. తర్వాత సరే ఇంకా పిల్లలందరూ ఇచ్చేదే నాకు గొలుసులు ఇవన్నీ కాదు. నాకు దృష్టిలో నా జీవితంలో నేను మా అమ్మకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే నేను కంపెనీ సెక్రటరీ అయిన కోర్స్ చేయడం. అది తన ఆశ, మా ఆశ. ఈ బంగారాలు బట్టలు ఇవన్నీ పోతూ ఉంటాయి. ఆవిడ జీవితానికి నేను నా జీవితాన్ని మా అమ్మకి నేను ఏమైనా చేయగలిగాను అని చెప్పేది మా అమ్మ కోరిక అది మిగిలిపోయింది. ఏంటంటే అంటే నా అంతట నేను పూనుకుని చేయగలిగిన ఏకైక గిఫ్ట్ ఒకటి ఏంటంటే ఆవిడ నేను సిఎస్ చేయాలి అంటే ఒక ప్రాపర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి, ఇందాక స్వామి చెప్పినట్టుగా మానే స్వామి చెప్పినట్టుగా అన్నప్పుడు నేను కంపెనీ సెక్రటరీ అని ఒక సిఏ లాంటి కోర్స్ అది చేసి దాని తర్వాత నేను చార్టర్డ్ అకౌంటెన్సీకి ఫ్యాకల్టీగా చాలా ఏళ్ళు చేశాను అనమాట. సో అది నేను పూనుకుని ఇచ్చిన గిఫ్ట్. నాకు తెలియకుండా అంటే భగవంతుడి దయవల్ల ఇచ్చిన గిఫ్ట్ అంటే ఇది రాడపడలేదు. వాడిని పొడాలని కాదు కానీ ఒకసారి మనం చదువు అనేది మాపేసిన తర్వాత మళ్ళీ చదవడం కష్టం. వాడు ఇంటర్మీడియట్ అయిపోయాక ఈ గాట్ 98.3% ఇంటర్మీడియట్ అండి. పిలానికి ట్రై చేసి అప్పుడు అంటే మనకి ఎలా వస్తుంది చూడండి, టైం ఎలా ఉంటుంది. వాడికి అప్పుడే చంటిగాడి ఆఫర్ బిట్స్ పిలాని ట్రై ఏం లేదు, బిలానీలో సీట్ వచ్చేసింది. మా నాన్నగారు వాడిని చంటిగాడని, నేను మా అమ్మ పిలాని అని. అంటే అది సాధారణంగా అర్జున అవకాశం కదా అంటే మా నాన్నగారు అంటే పిలానికి 100 మంది వెళ్తారా, నిన్ను పిలిచి అంటే మనకి ఏ బ్యాకింగ్ లేదు, మనని పిలిచి ఒక ఆవిడ సినిమా తీస్తా ఉంటుంది హీరోగా పెట్టి అని మా నాన్నగారు లాజిక్. సరే మొత్తానికి ఒప్పుకున్నా, సరే ఆపేశాడు. చంటిగాడి సినిమా అయిపోయింది, పెద్ద హిట్ అయింది అనుకున్నట్టుగా. తర్వాత ఆపర్చునిటీస్ పడలేదు, కరెక్ట్గా సినిమాలు పడలే. అప్పుడు మళ్ళీ గ్యాప్ వచ్చాక ఇలా నా పెళ్ళి అయిపోవడం తర్వాత ఇలా డిస్కషన్ వస్తుంటే ఒకరోజు మా ఆవిడ వాళ్ళు వదిన కూర్చుని మళ్ళీ చదివితే బాగుంటుంది వాడికి అనిపించినప్పుడు ఈ సిఎస్ టాపిక్ వస్తే మా ఆవిడ మాట్లాడి నేను వాడు మాట్లాడుకుని అప్పుడు వాడు చదవడం చాలా గొప్ప విషయం. అంటే ఎంత గ్యాప్ వచ్చాక ఇంటర్మీడియట్ తో చదువు ఆపేసి డిస్ట్రాక్ట్ మళ్ళీ వెనక్కి వచ్చి పైగా సింగిల్ అటెంప్ట్ లో పాస్ అవడం చాలా కష్టం అండి సిఎస్. ఎందుకంటే ఫ్యాకల్టీకి సిఏగా ఉంది, సిఎస్ఏ సబ్జెక్ట్స్ కామన్. దాంట్లో ఒక పేపర్ తప్పినా మళ్ళీ మొత్తం 10 రాయాలి, గ్రూప్ అంతా రాయాలి.
అలాంటి సింగిల్ అటెంప్ట్లో పాస్ అయ్యాడు. అంటే రియల్ ఇట్స్ గ్రేట్. అంటే నేను ఎప్పుడు మా అబ్బాయికి చెప్తూ ఉంటాను, మా వాడికి వరే బాబాయ్ని చూసి నేర్చుకోవాలరా, అంటే ఎలా చదువుకోవాలి, అంటే అంటే ఐఏఎస్కి ఐపీఎస్ చదువుకున్నాడు వాడు. అంటే రోజుకి 18 గంటలు 17 గంటలు, అదేంటి గ్యాప్ ఇచ్చి ఇప్పుడు కూడా చదువుకున్న తర్వాత మళ్ళీ వదిలేసి ఒక 5-6 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ పుస్తకం, 7 ఏళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ పుస్తకం పట్టుకుని చదువుకోవడం ఇట్స్ అ ఫీట్. సాధారణంగా అవ్వదు. ఇంట్రెస్ట్ రాదు Interest అసలు. రాదు. బుక్ పట్టాలి దానికి అసలు. కూడా దానికి మళ్ళీ ఎంకరేజ్మెంట్ మా మేనల్లుడు మా మేనగోడలు వీళ్ళు ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ వీటన్నిటితో పాటు అవన్నీ కూడా ఇదయ్యి మెయిన్గా నా ఇంట్రెస్ట్ నాకు చదువు చాలా ఇంట్రెస్ట్ అండి. చదువుకోవాలి, మనిషికి గొడ్డుకి తేడా ఏంటి, అది చదువుకోలేదు మనం చదువుకోగలం. సో చదువుకోవాలి. ఈ లైఫ్ భగవంతుడు ఇప్పుడు ఇచ్చాడు, మళ్ళీ ఇదే ఇట్లాగే ఇంత కంఫర్టబుల్ లైఫ్ మనకు వస్తుందని ఏం షూర్ లేదు. సో ఎట్లా పుడతామో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అలాంటప్పుడు చదువు అన్నది మనిషికి మెయిన్. అలాగనే మా పెద్దవాడు కూడా నా బాధపడలేక డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. అంటే వీడి దాంట్లో కూడా వాడు వదిన మా మిస్సెస్ కూడా వాడిని బాగా, అంటే ఇవాళ కూడా వాడు నాతో ఎక్కువ కానీ మా వాడితో ఎక్కువ కంఫర్టబుల్ ఉంటాడు మాట్లాడుకోవడానికి. అంటే ఏం చెప్పాలని వాడు వదిలికి చెప్పుకుంటాడు. అంటే ఆ ర్యాప్ ఉంది. ఎక్కడో చోట భయం అనేది ఉంది అయితే మీరంటే. తను మా పెద్ద కోడలు కూడా మా దీనిలాగే బాగా ఎంకరేజ్ చేస్తుంది, ఆదిత్యని ఇలా చేయాలి అలా చేయాలి. మా చిన్నదైతే చాలా చాలా రేర్. మా చిన్న కోడలు బాగా ఇంకా అసలు చాలా కోఆపరేషన్, చాలా ఇంకా ఎట్లా అంటే అట్లా ఏం చేస్తాను అంటే ఎలా చేస్తాను, మీకు ఇష్టమైతే చేయండి లేకపోతే లేదు అంతే. మీరేం దాని మనలో ఎప్పుడు వీడిని ఫోర్స్ చేయదండి. అంటే ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఉంది కదా మీరు చేయొచ్చు అలా ఉండదు. మీకు ఇష్టం అండి, మీకు ఇష్టం ఉంటే చేయండి, లేదా నో ప్రాబ్లం. ఇట్స్ గ్రేట్ క్వాలిటీ. చాలా అంటే చాలా మోరల్ బూస్ట్ బాగా గొప్పగా నచ్చే క్వాలిటీ. బలవంతం చేసేది ఉండదు. అంటే నాకంటే వాస్తవంగా సందర్భం వచ్చి కూడా చెప్పాలి, తగ్గట్టే వచ్చారనమాట. నాలా కాదండి, ఆవిడ చాలా మంచి ఆవిడ. అయితే వన్ గ్రేట్ క్వాలిటీ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ హర్, నాట్ జస్ట్ ఇన్ హర్, ఇన్ లాట్ ఆఫ్ ఉమెన్. అంటే ఇది ఇందాక స్వామి అన్నట్టు కొన్ని మనకి ఒక స్థాయికి వస్తే తప్ప అర్థం కావేమో, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇప్పుడు ఇది నేను చేయలేని పని తను ఒకటి చేసి చూపించింది నాకు. ఏంటంటే మా కజిన్స్ తన కజిన్స్ అయిపోయారు, నా ఫ్రెండ్స్ తన ఫ్రెండ్స్ అయిపోయారండి, మా చుట్టాలు తన చుట్టాలు అయిపోయారు. ఇప్పుడు నేను గట్టిగా నేనే కాదు, ఏ మగాడైనా ఏ మొగుడైనా అత్తారింటికి వెళ్ళిన తర్వాత వారం రోజులు దాటున్నారంటే కొంచెం కష్టమే. ఇది మనం నిర్మోహమాటంగా ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఇక్కడ చిన్న బెరుకు చిన్న ఇబ్బంది వస్తుంటుంది. అలాంటిది తను ఇంత ఓన్ చేసి తనే కాదు. ఇప్పుడు ఎనీ ఉమెన్ హూ కమ్స్ టు అ మ్యాన్స్ హౌస్ బిలీవింగ్ అతనే నాకు సర్వస్వం అని చెప్పి వచ్చినప్పుడు అలా అడాప్ట్ చేసుకోగలగడం బహుశా ఆడవాళ్ళకి మాత్రమే చెల్లింది. అది ఇట్స్ వెరీ గ్రేట్ క్వాలిటీ. సీరియస్లీ నిజంగానే. అమ్మ మనం రీసెంట్గా మే డే చేసుకున్నాం, లేబర్ డే చేసుకున్నాం. సహజంగా అందరు హాలిడే తీసుకుంటారు, అందరూ రెస్ట్ తీసుకుంటారు. కానీ మనకు అసలు ఇంట్లో కూడా రెస్ట్ ఉండదే. మనం అసలు అంటే అదే స్మైల్తో అదే వంటింట్లో మళ్ళీ మార్నింగ్ లేవడం, అఫ్ కోర్స్ అది కూడా పనే కదా. సో ఏమంటారు మరి అసలు మీరు, మన జనరల్గా మన అమ్మలు ఆడపిల్లలకు ఒక తల్లిగా, ఒక కూతురుగా, ఒక అత్తగారుగా అన్ని రకాలుగా సెగ్మెంట్స్లో అన్నీ మనము ఉంటాం కాబట్టి, సో మనకు రెస్ట్ అనేది ఉండాలా వద్దా, అసలు మన పాత్ర ఏంటి? రెస్ట్ ఈజ్ రస్ట్ అండ్ డస్ట్. అక్కర్లేదు. మనం వాళ్ళకి వండి పెడితే వాళ్ళు ప్రేమగా తింటారు చూడండి, అమ్మ బాగుందమ్మా చాలా బాగుంది అనుకుంటూ తింటారు చూడండి వాళ్ళు, అది చాలు మనకి, అదే తృప్తి మనకి. అందుకనే మనం ఎన్నిసార్లు అయినా విసుగు విరామం లేకుండా వండి పెడుతూనే చేస్తూ ఉంటాం. ఆవిడ గొప్పతనం ఆవిడ చెప్పుకోదు, కానీ మీరు అన్న ప్రశ్నకు ఒక సమాధానం చెప్తాను. షీఈస్ 60+ అండ్ షీఈస్ ఆల్రెడీ 64. బట్ అలా లేదు, మీ ఇద్దరు అలా లేరు అసలు. ఇంకా అసలు నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నా, గ్లామర్కి ఏంటి రహస్యం? మీరు అడగకపోయిన సమాధానం చెప్పేస్తాను ఇప్పుడు. నేను అడగకపోయిన సమాధానం తెలుసా? మా గ్లామర్ కారణం ఆవిడ వండి పట్టే వంట తినడం, ఆవిడ వండినట్టుగా మా భార్యలకి చెప్పి అలా వండి పెట్టించడం. మా కోడళ్ళు ఇద్దరు నేను చెప్పినట్టే చేస్తారు, నేను చేసినట్టే చేస్తారు. ఇంకా ఆవిడ విషయానికి వస్తే ఏంటంటే, నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు స్వామి, చాలా ఆనెస్ట్గా చెప్తున్నాను. దీక్షలో అసలే అబద్ధాలు మాట్లాడను, అందులో దీక్షలో అసలు మాట్లాడను. ఇవాళకి రాత్రి ఇంట్లో ఫంక్షన్ అయ్యి సినిమాకి వెళ్ళి 1 గంట ఇంటికి వచ్చి పడుకున్నా సరే, ఆవిడ పొద్దున్న 4 గంటలు లేస్తుంది, లేచి 5 గంటలు యోగా చేసుకుంటుంది. 5 to 6, 6:30 ఎవ్రీ మార్నింగ్. అంటే ఒక్కొక్కసారి పొద్దున్న లేచి, ఇప్పుడు దీక్షలో ఉన్నా కూడా ఖచ్చితంగా లేస్తాను నేను. లేనప్పుడు కూడా లేస్తే సిగ్గేస్తుంది. 60 ఏళ్ల మనిషి, అంత అలిసిపోయి బడలిపోయిన మనిషి, ఇప్పుడు చూడు పొద్దున్న లేసి ఆసనాలు వేస్తుంది. నీకేం మాయ రోగం? ఈ మాత్రం ఎక్సర్సైజ్ చేయలేవా? ఎక్కడి నుంచి వస్తుంది స్వామి? చూడండి, ఇన్స్టింక్ట్ చెప్తూ ఉంటుంది, మన కాన్షియస్ చెప్పేది మనకి. ఆవిడ వయసుకి ఆవిడ షుగర్ స్వామి, షుగర్ ఇన్సులిన్ దగ్గర నుంచి ఇన్సులిన్కి వెళ్ళి భగవంతుడి దయ వల్ల తగ్గించుకుంది కేవలం యోగా వల్ల. అంటే
దేర్ ఆర్ సర్టన్ థింగ్స్, అంటే మనం ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఈ హెల్త్ కాన్షియస్నెస్ అనేది ఎంత ముఖ్యం, ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా 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 అవేర్నెస్ చాలా ముఖ్యం. లేకపోతే ఏమైపోతుందంటే మనకు ఒక సేయింగ్ ఉంది, మనం తినేటప్పుడు కనుక అన్నాన్ని మాత్రలా తినకపోతే తర్వాత మాత్రలు అన్నంలా తినాల్సి వస్తుంది అని చెప్పి. సో దీస్ ఆర్ ఆల్ గోల్డెన్ రూల్స్. మన పెద్దవాళ్ళు పెట్టిన సిస్టమ్స్ అన్నీ కూడా ఇందాక మీతో అన్నట్టు అవి ఫాలో అవ్వడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కొంచెం అలవాటు పడిపోతే ఇట్ బికమ్స్ వండర్ఫుల్ లైఫ్ స్టైల్. ఎందుకంటే మనం ఎలా బతికామని కాదు కదా, లాస్ట్కి అల్టిమేట్ డెసిషన్, ఫైనల్ జడ్జ్మెంట్ అని ఎలా వెళ్ళిపోయినది ఉంటుంది లెక్క. అప్పుడు హాయిగా వెళ్ళిపోవాలి కదా స్వామి. అంతేగాని వాటికి ఇదంతా చాలా హెల్ప్ అవుతుంది. సో మా ఇన్స్పిరేషన్ సోర్స్ ఇస్ దేర్. అంతే, అమ్మనే అన్నిటికీ ఈజ్ ద సోర్స్. సో కమింగ్ టు కౌశిక్, ఒక డైలాగ్ ఏదో బాగా చెప్తారు మీరు, బాలకృష్ణ గారి డైలాగ్. ఎందుకంటే ఆది గారు మంచి పాటలు పాడారు, నేను గాయకుడిగా బాగా గాయం కలిగించాను. ఏం లేదు, సీరియస్లీ చాలా బాగా పాడారు అండ్ బాగా రాశారు లిరిక్స్ కూడా. నేను ఫస్ట్ టైం విన్నాను, బాగుంది. దశావతారాలు మీరు రాశాడమ్మా, చాలా ఓకే. భక్తి పారవశ్యమే, భక్తి డైలాగ్ తర్వాత పాడిద్దాం, లాస్ట్ ఎండింగ్ కార్డ్ పాటతో ఎండ్ చేద్దాం. డైలాగ్ అంటే అంటే మెసేజ్ మిమిక్రీ చేస్తానండి. చేయండి. మామూలుగా నాగేశ్వరరావు గారు దేవదాస్ సినిమా వచ్చినప్పుడు, పాత దేవదాస్ సావిత్రి గారు, ఆ దేవదాస్ మళ్ళీ తీశారు వాళ్ళు. దేవదాస్ మళ్ళీ పుట్టాడు. సపరేషన్ అంటే ఆయన మాడ్యులేషను, ఆయన అప్పుడు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి ఎలా ఉంది. అందులో చంద్రముఖి కొన్ని క్యారెక్టర్ ఉంటుంది, దేవదాస్ చంద్రముఖి ఆవిడ పేరు, నర్తక ఆవిడ. సో ఆవిడతో మాట్లాడుతూ దేవదాస్ చెప్పే డైలాగు ఇది, పాత దేవదాస్ అయితే. పాపపుల్యాలు విచారించే ఆ భగవంతుడు నీకే శిక్ష విధిస్తాడో తెలియదు కానీ మళ్ళీ జర్పట్టు ఉంటే తిద్దే పెళ్లి చేసుకుంటా తప్పి. ఆయన మోడలేషన్ అప్పుడు, అదే దేవదాసు మళ్ళీ పుట్టేప్పటికి ఈయన అప్పటికే పెద్ద స్టార్ కదా, ఆయన కొంచెం వేరియేషన్. పాపపుల్యాలు విచారించే ఆ భగవంతుడు నీకే శిక్ష విధిస్తాడో తెలియదు కానీ కబాట్ మళ్ళీ జర్పట్టు ఉంటే తిద్దే చేసుకుంటారు కబాట్. బాగుంది. అంటే బేసిక్ అంటే వాయిస్ మోడ్యులేషన్లోనే యూ కెన్ క్యాచ్ ది ఎక్స్ప్రెషన్ అన్నమాట. సీరియస్లీ బాగుంది అసలు. అమ్మ వీళ్ళిద్దరూ వీళ్ళు అనుకున్న ఫీల్డ్స్లో సెటిల్ అయ్యారు, మంచి మంచి సీరియల్స్ మూవీస్లో చాలా బాగా అద్భుతంగా వాళ్ళ పరిధి మీద బాగున్నారు, నటించారు. సో మీకేమనిపిస్తుంది వీళ్ళిద్దరిని అలా వెండి తెరపై బుల్లి తెరపై చూసుకొని మురిసిపోతూ ఉంటారు అని అంటారు? ఖచ్చితంగా అని అంటున్నారు. మరి చెప్తున్నాను ఆడికి ఇంకా మనసులో ఎక్కడో ఆయన డాక్టర్, సైంటిస్ట్ అయితే బాగుండు ఫీలింగ్ ఉంటుంది. అయిపోయింది కదా, ఇప్పుడు అయిపోయిన దాని గురించి విచారించడం అనవసరం. ఈయన డాక్టర్ అవ్వలేదని మాత్రం చాలా బాధపడ్డాను. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన వాడికి అంటూ ఉంటున్నారు ఎవరన్నా, అంటే నా వయసు వాళ్ళు ఎవరినో చమ్మ రెండమ్మ కూర్చొని అంటే 40 కూడా ఉండరు, అచ్చం ఇలాగే ఉన్నాడు. అది చాలా అది మాత్రం ఎందుకంటే మెడ్రాస్లో బైపీసీ ఉండేది కాదు, ఎంబైబీసీ ఉండేది. అంటే 2 గ్రూపులు చదవాలి. అసలు ఎంత కష్టపడి చదివాడంటే, అప్పుడు వాళ్ళ నాన్నగారు గౌహటిలో ఉన్నారు. ఇక నేను పక్కనే కూర్చుని, నాకు బాధ వేసేది వాడు అంతసేపు అట్లా చదువుకుంటుంటే అని. నేను పక్కన కూర్చుని ఏదో కుట్టుకోవడం అవన్నీ చేసుకుంటూ ఉండేదాన్ని, వర్క్ చేసేదాన్ని. కూర్చుని పక్కన కూర్చుంటే అలా 11 దాటాక అమ్మ పడుకుందామా, నిద్ర వస్తుందా అనేవాడు. లేదురా నిద్ర రావట్లేదు అంటే తను నిద్రపోకుండా చదువుకుంటుండేవాడు. 16 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారండి అప్పట్లో 98లో. అసలు ఆయన లేరు, మొత్తం మెడ్రాస్ అంతా ఏ అప్లికేషన్ తీసుకురావడం, మా అమ్మ వెళ్ళడం, సెంటర్ చూడడం, నెక్స్ట్ డే మార్నింగ్ మేము ట్రైన్లో వెళ్ళి ఎగ్జామ్ రాసి రావడం. అట్లా 16 చోట్ల రాయించారు. మెడిసిన్ ఇంజనీరింగ్ మొత్తం జిప్మర్, పిఎంపీడి, ఆల్ ఇండియా ప్రీ మెడికల్ పీడి అంటారు. మనసులో మాత్రం నేను ఈ ఫీల్డ్కి రావాల్సిందని అప్పటికి అనుకున్నారు. అంటే నాకు అది మనసులో ఉందండి, కానీ మా అమ్మకి చెప్పడానికి భయం. మా నాన్నతో ఓపెన్ అయ్యా, అమ్మకి చెప్పడానికి భయం. ఎట్లాగంటే ఫీజు కట్టడానికి వెళ్తే నేనేమో ఆదిత్యతో తీసుకుని షూటింగ్కి వచ్చేసా మెడ్రాస్ లిటిల్ సోల్జర్స్కి. వీళ్ళిద్దరు డబ్బులు తీసుకుని వెళ్ళారు, కట్టకుండా వెనక్కి. ఆ టైంలో మీరు అసలు అంటే నాకు ఎందుకంటే ఆ టైంలో అమౌంట్ ఉంటే కట్టేవారేమో కదా. ఖచ్చితంగా డౌట్, ఎందుకంటే భయం నాకు అండి, వాళ్ళకి నిజం చెప్తున్నా, అది భయం అంటే భయమే, ఎందుకంటే తెలీదు ఇప్పుడు ఎలా అయితే. ఇంకో 20 తర్వాత భయం లాగా ఉండాలి కదా, మంచి భయం ఉండాలి. అదే అట్లాగే ఇంకా భయంతో కూడుకున్న గౌరవం. వాళ్ళ ఆవిడ ఎంఏ అని చెప్పేసి నువ్వు డిగ్రీ చేసి ఆగితే కుదరదు, పెళ్ళి అయితే అయింది. అమ్మాయి మా ఆవిడ ఎంఏ ఎకనామిక్స్ అనమాట. దీనికి ముఖ్యంగా మా తాతగారు అంటే మా అమ్మగారు నాన్నగారు ఆయన కూర్చోబెట్టారే
నీ భార్య ఎంఏ ఎకనామిక్స్, నువ్వు ఓన్లీ బీఎస్సీ కంప్యూటర్స్, ఇది కరెక్ట్ కాదని చెప్పి నాకు మళ్ళీ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. తర్వాత చేశారు పెళ్ళయ్యాక చెయ్యాల్సిందే. మా తాత ఒరే భార్య భర్త ఇప్పుడు సమూజ్యులుగా ఉండాలి, నీకన్నా ఎక్కువ చదువుకుంది మీ ఆవిడ కాదని చెప్పి మళ్ళీ మా అమ్మ మాట్లాడి మాస్టర్స్ అనిపించుకోరా అట్లీస్ట్ అని చెప్పి అప్పుడు మళ్ళీ పీజీ చేశాను. ఓకే. సో కౌశిక్ అండ్ స్వామి ఆది, సో నాన్నగారి గ్లామరే ఇంకా కంటిన్యూ అవుతుందా, లేదంటే అమ్మ ఫుడ్ అంటే ఇంకా ఇప్పటికీ కూడా చక్కగా వాడు ఇంటర్మీడియట్ అంటున్నారా మెయింటైన్ చేయడంలో? అంటే ఏం మహేష్ బాబుని అడిగే క్వశ్చన్ మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అయ్యో అదేం లేదండి, బేసిక్గా వీఆర్ పాజిటివ్ అండి. అంటే నాలో అంటే నాకు ముఖ్యంగా నాకు మా తమ్ముడికి మా అమ్మగారి నుంచి వచ్చిన మంచి లక్షణం ఏంటంటే, నేను అనుకునేది ఏంటంటే వీ డోంట్ డిస్కస్ పీపుల్ అండి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మా వాడికి ఏంటి నాకేంటి అంతే. ఇప్పుడు వాడికి అలా వచ్చింది, వీడికి అలా వస్తే ఎవరికి ప్రాప్తం అంతా అంతే వస్తుందండి. సెకండ్ పాయింట్, ఇప్పుడు నాకు సాంబార్ ఇష్టం, మీకు పప్పు ఇష్టం, వాడికి బంగాళదుంప ఇష్టం, ఎవరికి ఏది ఇష్టం అదే దొరుకుతుంది. సో ఇంకోటికి ఏదో ఇష్టం దాని గురించి మనం వెంపర్లాడడం వేస్ట్ అనేది నా పర్సనల్ ఫీలింగ్, వాడికి అదే ఫీలింగ్. అంటే వెరీ వెరీ పాజిటివ్ వైబ్రేషన్స్. ప్రాక్టికల్ అంతే, ప్రాక్టికల్ ఉండడమే. అంటే మేము మా కష్టం మేము పడతాం ఆటోమేటిక్గా. ఇప్పుడు గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా కర్మణ్య వాధికారస్తే మా ఫలేషు కదాచన అని మన ప్రయత్నం చేస్తాం, వదిలేస్తాం దేవుడికి, దైవదేవం అంత వదిలేయాలి. అలాగే అంటే మేము ఎప్పుడండి నిజంగా నేను కానీ తమ్ముడు కానీ కూర్చుంటే మేము ఎవరు డిస్కస్ అదర్ పీపుల్. అంటే ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నాం, మేము వేరే మాట్లాడుకున్నాం, మేము మా గురించే మాట్లాడుకుంటాం తప్ప మా మధ్య లేని మనిషి గురించి మేము మాట్లాడడం. అది గ్రౌండ్గా బై డిఫాల్ట్ మాకు ఆకలింపోయిన ఒక మంచి ట్రైట్ అది మా అమ్మగారి నుంచి వచ్చింది మాకు. దానివల్ల ఏంటంటే మొత్తం అట్మాస్ఫియర్ పాజిటివ్గా ఉంటుందండి. అంటే వర్యము. ఇప్పుడు నాతో పాటు చాలామంది ఇండస్ట్రీకి వచ్చారండి. ఇప్పుడు నాతో పాటు చేసిన వాళ్ళు కొంతమంది ప్రొడ్యూసర్లు అయ్యారు, బాగా సెటిల్ అయ్యారు. బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ, నేను ఎక్కడున్నా అక్కడ హ్యాపీ. నా పర్సనల్ ఫీలింగ్ ఇవాళకి ఏంటంటే సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా, వాడికి ఉన్న విద్వత్తుకి వాడు కరెక్ట్ బ్రేక్ రాలా సినిమాలో ఇప్పటికీ. అంటే వాడిలాగా అంటే ఒకప్పుడు హీరోలాగా నాగే గారిలాగా వాడు పాడగలడు, రాయగలడు, కంపోజ్ చేయగలడు, డ్యాన్స్ చేయగలడు, ఇన్ని చేసినా కూడా కరెక్ట్గా బ్రేక్ అదేమో ఎక్కడో మిస్ అవుతుంది. అదేంటి ఎవరికి తెలియదు. సో ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మేము. సో ఆ ప్రయత్నం వల్ల ఏంటంటే మాకు వీఆర్ హ్యాపీ. ఎక్కడో కొడుతుంది బట్ ఎప్పటికైనా వస్తుంది. అదే తాపత్రయం తిప్పితే వాడికి వచ్చింది మనకెందుకు రాలేదు ఇవి ఉండవండి. దానివల్ల మనకి ఏంటంటే అట్మాస్ఫియర్ ఇస్ వెరీ పాజిటివ్. అంటే ఎక్కడ డిస్కషన్ రాదు, వెరీ హ్యాపీ. సో మన ప్రయత్నం మనం చేద్దాం, రా వస్తుంది డెఫినెట్, ఇది కాదు అది చేద్దాం, అది కాదు ఇది చేద్దాం, అంతే, అంతవరకే డిస్కషన్. సో నా వాడికి వచ్చింది కాబట్టి నాకు రాలేదు, వాడు నా తర్వాత వచ్చాడు, వాడు పెద్దవాడు అయ్యాడు, అవి ఉండవు. అది మాకు ప్లస్. అందుకే మేము ఇంత వైబ్రెంట్గా పాజిటివ్గా ఉంటుంది, ఫిజికల్గా అండ్ మెంటల్గా హ్యాపీ, వెరీ హ్యాపీ లిటరల్లీ. అమ్మ నచ్చేది గుణం ఏంటి, నచ్చని గుణం ఏంటి కౌశిక్లో? నచ్చే గుణం బాగా కష్టపడతాడు. నాకు నచ్చని గుణం ఏం తెలియలేదమ్మా. చెప్పర్లేదు, చెప్పు. నిజంగా తెలియదు, నిజంగా తెలియదు. డాక్టర్ అవ్వలేదనా? అది కూడా అయిపోయింది ఇంకా. అన్నీ నచ్చే. మా అమ్మకి నేను చెప్తాను, మా అమ్మకి నా నచ్చని గుణం ఏంటంటే నేను ఉన్న పళంగా ఉన్నది మొహం మీద చెప్పేస్తానండి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. మా అమ్మాయి ఉంటుందంటే కొంచెం ఇండస్ట్రీలో లౌక్యం ఉండాలి, నాకు నచ్చంది అదే, లౌక్యం నచ్చదు బేసిక్గా. అది నచ్చని గుణం ఏం కాదు, ఇంకా తన ఉద్దేశం రావాలండి. అది ఉద్దేశం ఏంటంటే లౌక్యం అంటే పాజిటివ్ వేలో, అంటే కాదురా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అవసరం మనకు ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి. నేనేమంటానంటే వాళ్ళు ఎందుకమ్మా నీ ఇంతే అని చెబితే వాళ్ళకి క్లారిటీ వస్తుంది కదా. ఎన్ని రోజులు మనం ఎప్పుడో బాధపడే బదులు ఆ మొమెంట్ అప్పుడే అది కొంచెం మా అమ్మకి నాలో ఇష్టం అది ఇంకా ఎవరి విజ్ఞతకి వాళ్ళకే వదిలేయాలి. అంటే మా అమ్మ ఇప్పుడు మాట అంటుంటుంది, ఏదైనా జరిగితే ఎవడి పట్టం అంటే ఎత్తున కొట్టుకుంటా అంటుంటుంది. సో అంటే ఎవడి పట్టం అంటే నేనంటే అమ్మ నాది ప్లాస్టిక్ అమ్మ పగల అంటే ఏదైనా మీ తప్పు చేసావు అనుకోరా నీ పట్టం నేను ఎత్తున కొట్టుకుంటూ ఉంటుంది. అది దాని ఫలితం ఎవరు అనుభవిస్తారు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళే కదా. నేనేమంటాను నాది ప్లాస్టిక్ అమ్మ పట్టం పగలదు. సో ఆదిలో నచ్చేది ఏంటి, నచ్చింది ఏంటి? చాలా బంగారు తండ్రి, వెరీ పాజిటివ్. అంతేకాకుండా కష్టపడతాడు, బాగా కష్టపడతాడు. చాలా నాకు అసలు అదే చెప్తున్నాను, నా పిల్లల్లో నచ్చని గుణం అంటే ఏం చెప్పాలో తెలియదు నాకు. సభాముఖంగా ఏ తల్లి చెప్పదండి. కూర్చున్నాక డిస్కస్ నేను కావాలనే చెప్పలేదు. స్వామి ఏ అమ్మ కూడా తన పిల్లలతో ఇప్పుడు తక్కువ చేసుకోదు. ఆ తక్కువ చేసుకునేది అమ్మాయి కదండి. అసలు లేదమ్మా, నిజంగా చెప్తున్నా. అంటే మనం మార్చుకుంటామేమో అది ఇప్పుడు మంచి మందిలో చెప్పు. ఇప్పుడు లెక్క ఒకటే స్వామి, ఫిలాసఫీ అందరు నమ్మేది ఒకటే, మంచి మందిలో చెప్పు, చెడు చెవిలో చెప్పు, అంతే. నేను ఏదన్నా నాకు వాడు చేసేది ఏదన్నా ఏ పనైనా ఇట్లా ఇది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తే నేను వెంటనే క్లారిటీగా చెప్పేస్తాను. వాడు మార్చుకోవాల్సిన చాలా మంచివాడు.
అంటే విపరీతమైన మంచితనమా? సర్కాస్టిక్ గా చెప్పట్లేదు, స్ట్రేట్ ఫార్వర్డ్ గా, అంటే స్వతహాగా వాడు ఈజ్ మేడ్ లైక్ దట్, ఈజ్ బిల్డ్ లైక్ దట్. అంటే చాలా ఎంత మంచివాడంటే, మీకు బాగా అర్థమయ్యే మాటలో చెప్పాలంటే, మీరు రోడ్డు మీద మీరు కార్లో వెళ్తున్నారు, రాంగ్ రూట్ లో బైక్ వచ్చి గుద్దేసింది, వీడి దిగి సారీ అమ్మా అంటే 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 ఏంటంటే అక్కడ వాడు ఈ డజంట్ వాంట్ టు మెస్ ఇట్ అప్ అన్నమాట. అది జరగాలి, జరిగిపోయింది, వాడు హడావడిలో పాప వచ్చుంటాడు, కావాలలో వచ్చి గుద్దాడా, కళ్ళు కనబట్టలేదన్నా పొరపాటు గుద్దేసి అన్నాడు అనుకోండి, ఇప్పుడు మనమే అంతే కదా. Obviously మనకు ఏదైనా జరిగినప్పుడు అవతల వాడు ఎలాగో తప్పించుకోవడానికి ట్రై That is what చేస్తాడు. So అదేదో మనమే. దీనికి కారణం నేను కాదు స్వామి, దీనికి కారణం నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. ఓకే. సీయింగ్ ఇప్పుడు మా కజిన్ అట్లాంటి అట్మాస్ఫియర్ లో పెరిగారా? ఉంది అట్లా, అంటే పీపుల్ అరౌండ్. ఇప్పుడు మా కజిన్ ఒక అతను, నేను అతను కారు వాడి గీత పెట్టా, కొత్త కారు, వాడు ఒకటే అన్నాడు, అది కారు మనిషి కాదు, ఇన్సూరెన్స్ ఇస్తే పోతుంది, దానికి ఎందుకు బాధపడ. ఆదర్శన్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు, మన గురువారెడ్డి గారి అబ్బాయి. అంటే ధర్మాత్ముడు అన్నానికి నేను ఎక్కువ చెప్పను, ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. హీజ్ డాక్టర్ బేసికలీ. కోవిడ్ టైంలో మా అత్తగారికి కోవిడ్ వచ్చింది. ఆ స్వామి కోవిడ్ వచ్చినప్పుడు ఆయన నాకు చాలా అత్యంత ఆత్మీయుడు. ఇలాగ పిలిపిద్దాం, వైజాగ్లో ఉంటారు, పిలిపిద్దాం అంటే ఆయన చెప్పాడు. ఆవిడకి ఆస్మా, మా వైఫ్ కంగారు పడుతుంది, అమ్మకి ఆస్మా ఉంది, ఎలాగ ఆదర్శతో మాట్లాడండి అంటే స్వామికి ఫోన్ చేశాను, ఎందుకు భయపడుతున్నా, నేను ఉన్నా కదా, పిలిపించే అన్నాడు. పిలిపించాను, వెంటనే ఆవిడకి ఫోన్ చేసి, మీరు కంగారు పడకండి, నాకు నా ప్రాణ స్నేహితుడు ఉన్నాడు, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాడు, ఆయన ప్రాణం అడ్డేస్తాడు, చూసుకుంటాడు, నేను ఏదో చెప్పి ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసి నాకేం చెప్పాడు, 9:30, 10 లోపు అడ్మిట్ చేయించి అన్నాడు. మార్నింగ్ ముందు రోజు మధ్యాహ్నం మాట్లాడాను. మార్నింగ్ మెసేజ్ పెట్టా, ఆవిడ 7:30కి బయలుదేరుతున్నారు, 8 o'clock ఫ్లైట్, 9 కల్లా వచ్చేస్తారు, 10 o'clock రేపు జాయిన్ అవుతారు. మెసేజ్ పెట్టిన పావుగంట నాకు ఫోను, ఏంటి ఫ్లైట్లో రప్పిస్తున్నావా అని. అవును అన్న. కోవిడ్ పేషెంట్ అన్నావు కదా అన్నాడు. అవును కోవిడ్ పేషెంటే, అందుకే కదా నీకు చెప్పాను అన్న. కోవిడ్ పేషెంట్ ఫ్లైట్లో రప్పిస్తే మీద వాళ్ళు కోవిడ్ అంటుకోదా అన్నాడు. అది కాదు స్వామి, ఆవిడ మరి ఎలా వస్తుంది అప్పుడు, ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇప్పటికీ మాస్క్ పెట్టుకుంటుంది కదా. మాస్క్ పెట్టుకున్నా సరే ఒక డాక్టర్గా, నేను నీకు ఫ్రెండే కావచ్చు, ఒక డాక్టర్గా తెలిసి ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి అది స్ప్రెడ్ అవ్వడం నేను ఒప్పుకోకూడదు, నేను ఒప్పుకోను. నువ్వు నా ఫ్రెండ్ అయినా సరే, మీ అత్తగారైనా సరే, కావాలంటే ఇక్కడ నేను ట్రీట్మెంట్ ఎలా చేస్తాను, అక్కడ వైజాగ్లో ఉన్న హాస్పిటల్లో అలాగే చేయిస్తాను. రప్పిస్తే కార్లో రప్పించు, అంబులెన్స్లో రప్పించు. అంబులెన్స్లో రప్పించే అంత స్తోమత నాకు అప్పటికి లేదు, రప్పించలేకపోయాను, అక్కడే అడ్మిట్ చేయించాను. అది ధర్మ సూక్ష్మం. ఇలాంటి వాళ్ళు చుట్టూ ఉంటే ఏమవుతామండి మనం. చాలా బాగుంది. అంతే. సో ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి, ఇవన్నీ మనలో అంటే మీ ఇద్దరిలో, మనందరిలో ఎవరైనా పాజిటివ్ వైబ్స్ బికాస్ ఆఫ్ అమ్మ. డెఫినెట్గా అండి, సోర్స్ అక్కడే కదా, సోర్స్ అక్కడే, ఆ బీజం అక్కడే. ఫ్యాంటాస్టిక్. సో అమ్మ, మరి వీళ్ళిద్దరి పాటలు వినేశాను నేను. మీరు ఒక మంచి పాట పాడండి, అందరి పిల్లలకి డెడికేట్ చేయండి. నేను అసలు నాకు తెలియదు కదా, నేను పిల్లల పాటలు ఏం ప్రిపేర్ అయ్యి రాలేదు. పిల్లల గురించి నేను పిల్లలకి పాట అన్నట్లా, నువ్వు పాడిన పాట డెడికేట్ చేస్తాను. ఒక తల్లిగా మా అందరి పిల్లలకి డెడికేట్ చేయండి. తప్పకుండా. మనందరికీ తల్లి అమ్మవారు కదా, సో ఆవిడ మీద తప్పకుండా పాడండి. ఏదో భగవంతుడి దయ వల్ల మా ఆయన కోఆపరేషన్ తోటి ఒక 16-17 ఏళ్ళు సంగీతం నేర్చుకున్నాను. పంచరత్నాలు ఈ ట్విన్ సిటీస్లో ఎవరు పాడుతున్నా నాకు ఇన్విటేషన్ వచ్చింది. మణికొండ వచ్చేదాకా వెళ్ళి పాడుతుండేదాన్ని ఎక్కడంటే అక్కడికి. ఇప్పుడు ఇంకొంచెం దూరం అయిపోయింది, నాకు కొంచెం పిల్లలు ఇంట్లో దాంతో నేను ఇంకా వెళ్ళట్లేదు. ఓకే. మమ్ము బ్రోవ వచ్చిన గాయత్రివా, ఓ శాంభవి నీవు సావిత్రివా, త్రిపుర సుందరి నీవు లలితాంబవా, బాల పూజలు చేయ బాలాంబవా, మము బ్రోవ వచ్చిన గాయత్రివా, హిమగిరి తనయవ ఓ సుందరి, ఎంత భాగ్యము తల్లి కాదాంబరి, హిమగిరి తనయవ ఓ సుందరి, ఎంత భాగ్యము తల్లి కాదాంబరి, కాలమేఘములన్నీ కరిగింపవా, కాంతి కిరణము నింప మా ఇంటరా,
కాలమేఘములన్నీ కరిగింపవా, కాంతి కిరణము నింప మా ఇంటరా, మమ్ము బ్రోవ వచ్చిన గాయత్రివా, శ్రీగిరి భ్రమరాంబ నీవేనుగా, శివుని పట్టపురాణి వైనావుగా, శ్రీగిరి భ్రమరాంబ నీవేనుగా, శివుని పట్టపురాణి వైనావుగా, షోడశాక్షరి నీవు తెలిపావుగా, పరమ పావని నిన్ను కొలిచేముగా, షోడశాక్షరి నీవు తెలిపావుగా, పరమ పావని నిన్ను కొలిచేముగా, మము బ్రోవ వచ్చిన గాయత్రివా. ఫ్యాంటాస్టిక్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, సో మదర్స్ డే స్పెషల్గా చాలా చాలా అద్భుతంగా మరి అమ్మ చక్కటి పాట పాడారు. అండ్ పిల్లలిద్దరు తనయ్యలతో ఎంతో ఆనందంగా ఎంతో హ్యాపీగా తను ఆ ఉత్సాహం ఆమెలో కనిపిస్తోంది ఇద్దరిని చూసుకొని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చివరిగా లిటిల్ సోల్జర్స్, నాకు స్టాంపు లిటిల్ సోల్జర్స్ తప్ప ఏమి గుర్తుండదు మిమ్మల్ని చూస్తే. సో ఒక్కసారి ఆ పాటతో మన కార్యక్రమాన్ని ఎండ్ చేస్తాం. లిటిల్ సోల్జర్స్లో పాట బ్రహ్మానందం గారి పాట చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం పాట. సరేలే ఊరుకో పరేషాన్ చాలా బాగుంటుంది. శాస్త్రి గారు మంచి మంచి ఏం అద్భుతంగా రాశారు. భావం, మంచి అర్థం అండి పాటలు. అవును. సరేలే ఊరుకో పరేషాన్ ఎందుకు, చలేసే ఊరిలో జనాలే ఉండరా, ఎడారి దారిలో ఓయాసిస్ ఉండదా, అదోలా మూడు కాస్త మారిపోతే మూతి ముడుచుకునుంటారా, ఆటలోను పాటలోను మూడు మళ్ళీ మార్చుకోరా. దట్స్ ఆల్ యు రాడ్. బాగా పాడారు. ఒకసారి క్లాప్స్ కొట్టండి మీ పిల్లలు. అయ్యో, భలే. వాడు గాయకుడు. నువ్వు కూడా గాయకుడే. బాగా పాడారు కదమ్మా ఇద్దరు. చక్కగా పాడతాడు, చాలా బాగా పాడతాడు. చిన్నప్పుడు నేర్పించాలండి సంగీతం. ప్రతిదానికి మా అన్న ఇన్స్పిరేషన్, ప్రతిదానికి. వాడి ఫోన్లో ఏం పేరు ఉంటుందంటే కౌశిక్ కానీ రాజా, మేము రాజా అని పిలుస్తాం. అది కానీ ఉండదు, మా ఇన్స్పిరేషన్ అని ఉంటుంది వాళ్ళ అన్నయ్య. నిజంగా స్వామి, ప్రతిదానికి చిన్నప్పటి నుంచి. నైస్. సో నాకు ఫైనల్గా వీళ్ళిద్దరిని చూస్తే ఏమంటే ఈయన రాముడు, ఆయన లక్ష్మణుడు, అంతే. ఇంకా స్టార్టింగ్ చెప్పా కదా, కృష్ణులా కనిపించే రాముడు, లక్ష్మణులా కనిపించే హనుమంతుడు. ఓకే, సో రామ లక్ష్మణులతో చక్కగా తల్లి కౌసల్యాదేవిని కూడా చూసేసుకున్నాం కదా. సో ఈ మదర్స్ డే స్పెషల్గా ముగ్గురు ముచ్చట్లు కూడా మీ అందరూ కూడా హాయిగా ఎంజాయ్ చేశారని కోరుకుంటూ, మరి మీ ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా వీళ్ళిద్దరిపై ఉండాలని, అలాగే అమ్మ ఆశీర్వాదం కూడా మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఒక్కసారి మా ప్రేక్షకులకి మదర్స్ డే విషెస్. ఓకే, మీరు చెప్పండి స్వామి, నేను చెప్తూనే ఉంటాను. హ్యాపీ మదర్స్ డే అండి అందరి అమ్మలకి. మీ అందరికీ కూడా, అందరు అమ్మలైన అందరికీ కూడా నా విషెస్ అండి, మదర్స్ డే విషెస్. అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. ఆయన అమ్మలందరూ పిల్లలు ఎలాగో బాగా చూసుకుంటారు, పిల్లలందరూ అమ్మని బాగా చూసుకోవాలి, అమ్మని నాన్నని కూడా. హ్యాపీ మదర్స్ డే. దాట్స్ ద ఫెంటాస్టిక్ లైన్. పిల్లలందరూ కూడా బాగా చూసుకోవాలి. అంతే, మ్యాండేటరీ అది. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరొక స్పెషల్తో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.